మీరే. ఏదైనా ముట్టుకుని ఇది మెత్తగా ఉంది, ఇది బాగుంది అనేది మీరే. అంటే ఇంద్రియాలు వేరయ్యాయి, విషయాలు వేరయ్యాయి, కానీ వీటన్నిటిని అనుభవించే మనిషి మటుకు ఒక్కడే. అర్థమైందా? చెవితో విన్నటువంటిది ఒకడు అనుభవించి, కళ్ళతో చూసింది ఇంకోటి అనుభవించామనుకోండి, మనం మనిషికి 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఆ కంప్యూటర్లో అడిగినట్టు, ఏమంటే ఇందాక విన్నారు అది ఎలా ఉందనంటే వాడిని పంపుతాను ఉండండి, వాడు చెప్తాడంట. ఇప్పుడు నేను చూసేవాడినేనండి, వినేవాడిని కాదు, వాడిని పంపిస్తానంటాడు. కాబట్టి ఇంతమంది లేరు లోపల, అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. పరమేశ్వర నువ్వే అది. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన. పరమాత్మ, నీకు భోగం ఏమిటి, నీకు ప్రసాదం ఏమిటి? ఈ విషయాలే నీకు ప్రసాదం. అయితే నీకు సమాధి, ఎప్పుడు సమాధిలో ఉంటావు కదా. ఎస్, ఇక్కడ కూడా సమాధి. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి. కొత్తగా గిరి, దానికి ప్రదక్షిణం అక్కర్లేదు. మీరు రోజు నడుస్తున్నారే, అదే ప్రదక్షిణం. పరమాత్ముడు ప్రతి అణువులా ఉన్నప్పుడు ఎక్కడ తిరిగినా మీరేం చేస్తున్నారు? అది గిరి ప్రదక్షిణమే. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్పాలంటే మీరు చేసేది హరి ప్రదక్షిణం. గిరైనా కొండ, ఇప్పుడు మీరు చేసేది ఏమిటి? ప్రతిరోజు హరి ప్రదక్షిణం. గిరి ప్రదక్షిణం కంటే హరి ప్రదక్షిణం చాలా ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకోండి. ఆ జ్ఞానానికి చేరుకోవాలి. నేను కొండ తిరిగేసామండి, ఇంకా ముక్తండి. జంతువులు, చీమలు కూడా చేస్తున్నాయి గిరి ప్రదక్షిణ, తెలుసా మీకు? ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోటి. అవి కూడా పాపం 3 రోజులు చేసి చనిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చేసి చచ్చి అలాగ కొండ ప్రదక్షిణం అది కూడా చేస్తుంది. అవి చేస్తే తప్పు లేదు, కానీ మనం అలా చేయకూడదు. మనం దాంతోనే పరిమితం అవ్వకూడదు. ఉన్నాయి. ఒకటి గజేంద్ర మోక్షం, రెండోది నరసింహస్వామి ఘట్టం. గజేంద్ర మోక్షంలో ఏనుగు, మదపుటేనుగు సరస్సులో దిగి నా అంత గొప్ప ఎవరు లేరు అనుకుని ఆడ ఏనుగులు వేసుకుని శుభ్రంగా కథం తొక్కుతూ ఉంటే అక్కడుండే మకరి భగవంతుడు దాని అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. మొసలి రూపంలో ఆ కాలు పట్టుకున్నాడు. చిచ్చిచ్చి, ఇది చిన్నది, ఇది పిల్లది, చేప పిల్ల, చేప జాతికి సంబంధించింది, నీటి జాతిలో ఉంటుంది, దీన్ని ఎంతసేపని తొక్కుతాను అనుకుంది. ఎంత సాధించినా 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఈ ఆడేనుగులన్నీ జారిపోయాయి. అయ్యి బాబోయ్, వీడు చచ్చిపోయేలా ఉన్నాడు, మనల్ని ఎక్కడ కాపాడుతాడు వీడు అని వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ కరి అరిచింది, ఇంకా అన్నీ ఆలోచించింది. ప్రాణాలు పోతున్నాయి, శక్తి అంతా పీల్చుకుపోతుంది, నశించిపోతుంది, ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నీవే తప్ప ఇతఃపరం వెరుగను అని ఒక్కసారి పిలిచింది. అప్పుడు మహావిష్ణువు ఎక్కడి నుంచి వచ్చాడు? అలా వైకుంఠపురంబున ఆమూల సౌదామిని అంటున్నాడు. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడని మొసలిని చంపాడు, గజేంద్రుడికి ప్రాణాన్ని నిలిపాడు. ఇది గజేంద్ర మోక్షం. గమనించండి, దీన్ని పోతన పశుభక్తిగా మన ముందు చూపించాడు. ఇంకొకటి చూడండి, నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, ఎక్కడున్నాడు ఆ దేవుడు, భగవంతుడు ఎక్కడున్నాడు, నీ హరి ఎక్కడున్నాడు? ఒక్క మాట చెప్పాడు, ప్రహ్లాదుడు ఎక్కడ? నా హరి వైకుంఠంలో ఉన్నాడు. అలా వైకుంఠపురమున ఆమూల సౌదామని అనలేదు. వెంటనే ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచిన నందందేగలడు దానవాగ్రిని కంటే అన్నాడు. దానవాగ్ర, నువ్వు చూడగలిగితే పరమాత్మ అంతటా ఉన్నాడయ్యా. అక్కడెక్కడో ఉన్నాడని కాదు, అంతటా ఉన్నాడు. సర్వము తానైన వాడెవ్వడు, వాడు పరమాత్మ. ఇందులో ఉన్నాడా? అందులో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. గమనించండి, ఇది శిశుభక్తి, అది పశుభక్తి. ప్రహ్లాదుడు మానవులకి ప్రతీక కాబట్టి పరమాత్మను అన్నిట్లో చూశాడు కనుక వాడు జ్ఞాని అయ్యాడు, తరించాడు. గజేంద్రుడు పశువులకు ప్రతీక కాబట్టి మనం పశువులాగా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటే మనం పశుజాతికి సంబంధించిన వాళ్ళు ఉంటాం. పరమాత్ముని అంతటా చూడగలిగే జ్ఞానాన్ని తెచ్చుకోగలిగితే ప్రహ్లాదుడి వారసత్వం మనం పొందుతాం. మనం జ్ఞానుల యొక్క స్థితికి చేరుకుంటాం. కాబట్టి భగవంతుడికి ఒక గుడి కట్టి అక్కడే భగవంతుడు ఉన్నాడు అనుకోవద్దు. మన హిందూ ధర్మం కూడా మనం పూజ చేస్తామా, మనం పూజ చేసేటప్పుడు మన సంస్కారం కూడా చూడండి ఎంత గొప్పగా చెప్తుందో. మళ్ళీ కాబట్టి ఈ 2 ఘట్టాలు మీరు గమనిస్తే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకునేది పశువు, అంతటా ఉండేటువంటిది పరమాత్మ అనుకునేది శిశువు, ప్రహ్లాదుడు జ్ఞాని. అయితే ఇంకో విచిత్రం చూడండి, భగవంతుడు నాకన్నా వేరు అనుకున్న గజేంద్రుణ్ణి భగవంతుడు వేరుగానే వచ్చి రక్షించాడు. తన స్వరూపమే పరమాత్మ అనుకున్న ప్రహ్లాదుడికి రక్షణ ఎప్పుడూ ఇస్తూనే ఉన్నాడు. అక్కర్లేదు, వాడే అయినప్పుడు ఇంకా రక్షణ ఎవడికి? వాడికి అక్కర్లేదు. దేవుడే లేడనేటువంటి 3వ రకం ఉంది, నాసి రకం. ఎవరు? హిరణ్యకశిపుడు. వాడికి కూడా భగవంతుడు కనిపించాడు.
వాడికి ఏం చేశాడు? మరణమిచ్చాడు. కాబట్టి ముగ్గురికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడే లేడు అన్నవాడికి భగవంతుడు కనిపించాడు. నాకన్నా దేవుడు వేరు అనుకున్న వాడికి, ద్వైత బుద్ధి కలిగిన వాడికి పరమాత్మ దర్శనమిచ్చాడు. నాకు పరమాత్మకి భేదం లేదు, ఉండేదంతా అందరికీ శ్రీహరే అంతరాత్మ, అన్నిటికీ శ్రీహరే అంతరాత్మ అనుకున్న అద్వైత జ్ఞానికి కూడా పరమాత్మ తన స్వరూపంగా వ్యక్తమయ్యాడు. జ్ఞానీతు ఆత్మైవ మే మతం అన్నాడు. కాబట్టి అటువంటి పరమాత్మ తత్వాన్ని పొందడం కోసం ఈ మానవ జన్మ వచ్చింది. కానీ ప్రకృతిలో ఉండే ప్రాపంచికమైన విషయాల కోసమైతే ఈ జన్మ అక్కర్లేదు. ఈ విలువైన జన్మ అక్కర్లేదు. ఇంత అమూల్యమైన జన్మ ప్రపంచంలో వస్తువులు అనుభవించడం కోసం వద్దు. ఎందుకని? ప్రపంచంలో వస్తువులు కర్మ ఫలాల వల్ల లభిస్తాయి. ఆ ఫలం అనేది అశాశ్వతం, గతి నిరోధకం. మన గతిని ఆపుతుంది, మోక్షానికి అడ్డుపడుతుంది, పరమాత్మకు మనకు మధ్య ఉండే అజ్ఞానాన్ని ఇంకా పెంచి పోషిస్తుంది, ఇంకా అజ్ఞానం సాలిడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకునేదానికి కర్మ ఇటువంటివి ప్రధానం కాదు అని మనకు రమణ మహర్షి చెప్తూ ఇక్కడ 3వ శ్లోకానికి వెళుతున్నారు. ఆ 3వ శ్లోకాన్ని మనం మళ్ళీ చూద్దాం. హరి सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। फलम अशाश्वतं गति निरोधकम। ఫలం అనేది అశాశ్వతం. అశాశ్వతం అంటే లేదని కాదు అర్థం, ఉంది కానీ శాశ్వతం కాదు. కాబట్టి కర్మ ఫలాలు అనేటువంటివి మనల్ని బంధిస్తుందే కానీ అది తాత్కాలికమై అది మనల్ని కూడా బంధించి శాశ్వతమైన ఆనందానికి మనల్ని దూరం చేస్తుంది. కాబట్టి గతి నిరోధకం. అయితే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాము. ఈ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కర్మల నుంచి వచ్చాయి. ఈ కర్మలు మానేస్తే, మనం కర్మలు చేయడం మానేస్తే
మానేద్దాం, ఇంకా అసలు కర్మ అక్కర్లేదు అని భ్రమపడితే తప్పు. ఎందుకు అనంటే కురువన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాహ. మనం బ్రతికున్నామనంటే కర్మ వల్లే బ్రతికున్నాం. ఈరోజు మన ప్రారంధం దేని మీద నడుస్తుందండి చెప్పండి? మన జన్మ కర్మ మీదే, జన్మాంతర సుకృతాల మీదనే. జన్మలో ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాలో పరిపక్వమై ఈ జన్మ లభించింది. లేకపోతే మీరు పశువుగా ఎందుకు పుట్టకూడదు? ఇలా ఎందుకు పుట్టారు? పుట్టారు మీరు ఎక్కడో ఎందుకు పుట్టకుండా నాకెందుకు పరిచయం అయ్యారు? నాకు పరిచయమైన మొహాలన్నీ ఇక్కడికి వచ్చాయా? రాలేదు. మీరే ఎందుకు వచ్చారు? ఇదంతా ఒక కర్మ నడిపిస్తుంది అంతే. జన్మాంతరంగా ఉన్నటువంటి కర్మలు మనకు తెలియవది, గోప్యంగా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. అవి ఎప్పుడు ముందుకొచ్చి బయటికి వ్యక్తమవుతాయో మనకు తెలియదు. కాబట్టి మన జన్మ మనకు నడుస్తూ ఉందనంటే కర్మ మీద ఆధారపడే మన జన్మ నడుస్తుంది. కాబట్టి కర్మను ఆధారం చేసుకుని నడిపించుకునే మన జన్మకు కర్మే ఆధారం, కానీ కర్మను విడిచిపెట్టి మటుకు మన జన్మ ఉండడానికి లేదు, మనం బ్రతకడానికి లేదు. కాబట్టి ఇప్పుడు మనం కర్మలన్నీ వదిలేస్తాం, అదే కదా మనల్ని బంధిస్తున్నాయి, దాని ఫలాలే కదా మనల్ని బంధిస్తున్నాయి. చేస్తామని సరేమో కర్మను విడిచిపెట్టడానికి లేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. కర్మలను మానేసి ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఊరికినే కూర్చోమని కాదు ఇక్కడ శాస్త్రం. ఊరికినే కూర్చున్నప్పటికీ కూడా మీరు నేను ఏ కర్మ చేయట్లేదు ఊరికినే కూర్చుంటున్నాను అని అంటే గమనించండి, లోపల ఎన్ని కర్మలు జరుగుతున్నాయో తెలుసా? మీరు ఊరికినే ఇలా కూర్చోవాలి అని అంటే లోపల ఎన్ని ఇంద్రియాలు పనిచేయాలి తెలుసండి? మీరు ఏదైనా పని చేయాలన్నా లోపల అవయవాలన్నీ పనిచేయాలి. మీరు ఏ పని మానేసినా అవయవాలు వాటి పని మానేస్తాయా? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. నీ లోపల ఏ అవయవాలు మానేశాయా పని? వాటి ధర్మాల్ని అవి ఆచరిస్తూ పోతున్నాయి. నువ్వు కూడా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నువ్వు కూడా నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని ఆచరించాలయ్యా. కర్తవ్యాల్ని విడిచిపెట్టి పారిపోతే పొరపాటు. నీ ధర్మాల్ని, నీ స్వధర్మాల్ని, నీ స్వకర్మని నువ్వు విడిచిపెట్టి పారిపోతే తప్పు. ఇప్పుడు పెద్ద ముప్పు వచ్చింది. కర్మ చేస్తేనేమో బంధం అవుతుందా? కర్మ చెయ్యకపోతే అశాస్త్రీయం అంటున్నారా? ఏమిటండి మీరు మాట్లాడేది అనేటువంటి అనుమానాస్పదమైన భావన మనకు కలగొచ్చు. దాన్ని నివృత్తి చేస్తూ రమణ మహర్షి ఇక్కడ 3వ శ్లోకాన్ని చెప్తున్నారు. చెప్పండి. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. ఈ 2 శ్లోకాలు చాలా మంచి కాన్సెప్ట్ ఇస్తుంది. మొట్టమొదటి 2 శ్లోకాల్లో మనం గమనిస్తే ఉపోద్ఘాతంలో నేను కర్తని అనుకునే నా అహంభావాన్ని తొలగించి నువ్వెక్కడివి కర్తవయ్యా, నువ్వు ఏ పని చేయాలన్నా లోపల ఎన్ని అవయవాలు భగవంతుడి యొక్క నియతిని అనుసరిస్తూ నేను నిలబెట్టి ఉంచింది. అసలు నీ ప్రాణం ఆడుతుంది, లోపలికి ప్రాణం వెళుతుంది, బయటికి ప్రాణం వస్తుంది, గుండెలు పనిచేస్తుంది, కిడ్నీ, లివర్లు, ప్యాంక్రియాస్, ఇంటెస్టైను, బుద్ధి, మనస్సు ఇన్ని పని చేస్తూ ఉంటే నువ్వు నిలబడున్నావు లింగులిట్టుకుమంటూ. నువ్వు నేను కర్తని అంటున్నావు. యు ఆర్ నాట్ కర్త. సరే, పరమాత్ముడే కర్త. మరి ఆ కర్మఫలం గొప్పదా? కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతి మహోదధౌ పతన కారణం. ఆ కర్మ అంత గొప్పదేం కాదయ్యా, అది మహా ఉదధి, మహాసముద్రం. అది నిన్ను కోరేస్తుంది, నీ కాళ్ళ కిందదంతా లాగేస్తుంది, నిన్ను పడేస్తుంది. కర్మఫలం ఎందుకు? ఫలం అశాశ్వతం గతి నిరోధకం. కర్మ నువ్వు నిర్వర్తించి వదిలేస్తే అది ఊరికినే ఉండదు, అది ఫలాన్ని పుట్టిస్తుంది. పుట్టించిన ఫలం ఏం చేస్తుంది? మనల్ని బంధిస్తుంది. కాబట్టి ఫలం అశాశ్వతం గతి నిరోధకం. గతి అంటే మోక్షం అనేటువంటిదే నీ గతి, నీ గమ్యం. దానికి అడ్డుపడుతుంది. అయితే ఈ 2 శ్లోకాల్లో మనకు మంచి ఉపోద్ఘాతం దొరికింది. ఏంటి? నేను కర్తను కాను, లేనిపోని కర్తృత్వ భావాన్ని నా మీద వేసుకుని నేను ఎగిరిపడుతున్నాను అనవసరంగా, నేనే మోస్తున్నానని. ఈ అనకాపల్లిలో ట్రైన్లో ఒకడు ఎక్కాడనమాట. వాడు బెల్లం ఎత్తుకుని ఎక్కాడనమాట. వాడు ఆ బెల్లం దిమ్మనమాట. వాడు ఎక్కినవాడు తిన్నకుంటే సరిపోయా, వాడు బెల్లం దిమ్మ కింద పెట్టాడు, వాడిని ఎత్తిట్టుకున్నాడు. వాడు అదేమో నా తలకలా తగలడం, నా వీపుకు రాయడం ఇవన్నీ అవుతుండే.
సరే అయిన తర్వాత వాడికి మధ్యలో బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది. వాడు అటు ఇటు చూశాడు. నేను ఉన్నాం కదండి పని పాటలేని వాళ్ళు. స్వామి ఇది పట్టుకుంటారా అన్నాడు. ఏమంటాం అని వాడికి సంస్కారం కూడా లేదు, జ్ఞానం లేదు. మరి ఏం చేస్తాం, పాపం పర్లేదు లేని ఏముంది, ఇది పట్టుకుంటారా అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. నువ్వు మోసేది కాక నా చేత మోయిస్తావు ఎందుకనంటే వాడు కొత్తగా ట్రైన్ ఎక్కుతున్నాడు. ఈ బెల్లం దిమ్మ పెడితే ట్రైన్లో ఆ ట్రైన్కి ఎక్కువ ఎక్స్ట్రా బరువు అయిపోతుందట. అందుకని వీడు ఏం చేస్తున్నాడు, వాడు నెత్తిన పెట్టుకున్నాడు. నేనన్నాను, పిచ్చివాడా, నువ్వు నెత్తిన పెట్టుకున్నా ట్రైన్లో పెట్టినా నిన్ను బెల్లం దిమ్మని కలిపి మోసేది ఆ ట్రైనేరా. ఎందుకు నువ్వు లోపల తగులుడున్నావు కనుక. నువ్వు అక్కడెక్కడో బయట ఉంటే దీనికి బరువు అనుకోవచ్చు. నువ్వు అది కలిసి ఎక్కినప్పుడు అది నువ్వు కింద దింపినా బరువే, పైన పెట్టుకున్నా బరువే. అందరి బరువుని మోసేది ఆ ట్రైన్ అయినప్పుడు నువ్వు మళ్ళీ నెత్తి మీద ఎందుకు పెట్టుకుని నేను మోసుకోవాలని ఎందుకు తాపత్రయపడుతున్నావు? కాబట్టి అందరికీ కర్త పరమాత్మ ఉన్నప్పుడు ఏదో 2-3 పనులు చేసి నేనే కర్తని ఎందుకు అనుకుంటున్నావురా పిచ్చివాడా? నువ్వు కర్తవు కావు, పరమాత్ముడే కర్త. కాబట్టి నాలో నిజమైన కర్తృత్వం కూడా ఆరోపితమైన కర్తృత్వం, నిజమైంది కాదు. పోనీ కర్మ ఏమైనా మంచిదే అని అంటే కర్మ ఫలాన్ని ఉత్పత్తి చేసి ఫలం నన్ను బంధిస్తుంది, నా మోక్ష గతికి అడ్డుపడుతుంది, నా మోక్షానికి అడ్డు నిలబడుతుంది. కనుక ఫలము అశాశ్వతం, కర్తృత్వము సత్యమైంది కాదు. కాబట్టి కర్తృత్వము నిజమైంది కాదు అని మొదటి లైన్ మనకు చెప్పింది. రెండో శ్లోకంలో మనకు అంటుంది కర్మ ఫలం అశాశ్వతం, కాబట్టి కర్మ ఫలం జోలికి వెళ్ళకు అని. ఇప్పుడు వెంటనే ఒక సాధకుడు ఇది విన్న తర్వాత ఇంతో అంతో ఆవగింజంత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ఇంక ఈ కర్మల జోలికి వెళ్ళకూడదు నాయన. చేస్తేనే కదా నేను చేశాను అనుకోవాలి. నేను చేశాను అనుకున్న తర్వాత అది నాకు వచ్చి పడుతుంది, అది నన్ను బంధిస్తుంది. కాబట్టి అసలు ఆ కర్మ జోలికి వెళ్లకుండా ఉంటేనే మనకు హాయి. ప్లగ్లో వేలెట్టడం ఎందుకు, కరెంటు షాక్ కొట్టిందనడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మానేద్దాం అని నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తప్పు అని రమణ మహర్షి అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, కర్మను త్యాగం చేయకూడదు, కర్మను విడిచిపెట్టడం శాస్త్రీయం కాదు, అశాస్త్రీయం. అది కర్మను చెయ్యాలి. ఎందుకు? స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. మనం ఒక మోక్షాన్ని పొందాలనుకునేటువంటి సాధకుడికి, సమస్తము నాకు మోక్షమే, మోక్షము ఎందే నా యొక్క దృష్టిని అనుకున్న వాడికి కర్మ అనేటువంటిది అర్థం చేసుకుని చేస్తే మోక్షానికి సహకరిస్తుంది. ఇక్కడ రమణ మహర్షి తీసుకున్న స్టెప్ చూడండి, ఎంత గొప్ప స్టెప్ తీసుకున్నారు చూడండి. సామాన్యంగా ఉంటున్న వ్యక్తిని ఇప్పుడు తట్టి లేపి వాడు కర్మ చేస్తూనే పడున్నాడు. వాడు మామూలుగా కర్మ చేస్తూ అజ్ఞానంలో కొట్టుకుంటున్నారు. వాడిని పిలిచి ఈ కర్మ బంధిస్తుందిరా, ఈ కర్మఫలం బంధిస్తుంది, నువ్వు కర్తవు కావని చెప్పారు. ఇప్పుడు నేను వదిలేస్తాను, నువ్వు గొప్పవాడివి మహర్షివి చెప్పావన్న తర్వాత చిచి వదిలేస్తే తప్పు చెయ్యి అంటున్నారు. ఇప్పుడు ఇదేంటి పెద్ద విషయం, ఇందులో పెద్ద ఉపదేశం ఏంటుంది? ఇక్కడే ఉపదేశం ఉంది. ఏంటనంటే మనం ఇంతవరకు చేస్తున్న కర్మలన్నింటినీ కూడా ఆ కర్మలు బంధహేతువులు. ఇప్పుడు రమణ మహర్షి ఉపదేశించేటువంటి విధానంగా కనుక మన జీవితాన్ని మార్చుకుంటే ఇది మోక్షహేతు అవుతుంది. అందుకని ఈ 3వ శ్లోకంలో నుంచి డైరెక్ట్గా ఏం చేశారు? ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. రమణ మహర్షి ఉపదేశసారంలో మొట్టమొదటి 10 శ్లోకాల్లో మీరు చూస్తే భగవంతుడి గురించి ప్రస్తావన 1, 3, 5, 7, 9 ఈ శ్లోకాల్లో వచ్చేస్తుంది. 1వ శ్లోకంలో కర్తురాజ్ఞయా, పరమాత్ముడి ఆజ్ఞ చేత అని వచ్చింది. మళ్ళీ 2వ శ్లోకంలో రాలేదు. మళ్ళీ 3వ శ్లోకంలో ఈశ్వరార్పితం. మళ్ళీ 4వ శ్లోకంలో చూస్తే కాయవాన్మనః కార్యముత్తం వచ్చింది. 5వ శ్లోకంలో చూస్తే జగత ఈషధీ యుక్త సేవనం. ఎంత గొప్పగా వచ్చింది చూడండి. 1, 3, 5, 7 ఇలాగా ఆయన ఆడ్ నెంబర్స్లో పెడుతున్నాయి అన్నమాట. భగవంతుడు ఆడ్ ఫెలో కాబట్టి ఆడ్ నెంబర్లో పెట్టారు. సో కాబట్టి ఇక్కడ గమనించండి, ఈశ్వరార్పితం న ఇచ్ఛయా కృతం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి కర్మ చేయాలి? ఇప్పుడేమో ఇంతకుముందు వద్దన్నావు, మానేస్తాం అనుకుంటే ఇప్పుడేమో చిచ్చిచ్చి అలా కుదరదు, మళ్ళీ చేయమంటున్నావు. అసలు ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ ఏమిటి చెప్పు అని అడిగితే ఆయన అంటున్నారు ఈశ్వరార్పితం న ఇచ్ఛయా కృతం. ఎంత క్లీన్ కాన్సెప్ట్ చూడండి. ఈశ్వరాయ అర్పితం కర్మ నా ఇచ్ఛయా కృతం కర్మ. ఇక్కడ 2 ఉపమానాలు, 2 విశేషణాలు దానికి. నువ్వు ఎలాంటి కర్మ చేయాలి?
నీకు ఇష్టం వచ్చినట్లు నీకు ఇష్టం వచ్చినప్పుడు చేసే కర్మ కాకూడదు. సశాస్త్రీయమైన కర్మ అయి ఉండాలి, శాస్త్ర విహితమైన కర్మ అయి ఉండాలి. నా ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతానంటే కుదరదు. శాస్త్రీయమైన కర్మల్ని, శాస్త్రబద్ధమైన కర్మల్ని మనం చేస్తే అది నేచ్ఛయాకృతం కర్మ. ఇంకో విశేషణం ఏంటనంటే ఆ కర్మని ఈశ్వరార్పితం కురు. శాస్త్రం ఏం చెప్తుందో ఆ కర్మలను శ్రద్ధగా గ్రహించి దాన్ని ఆచరించి దాన్ని ఈశ్వరుడికి అర్పించు. ఇదేంటండి ఇది? శాస్త్రం విహిత కర్మలు, ప్రతిషిద్ధ కర్మలని రెండు మాట్లాడుతున్నాయి. విహిత కర్మ అంటే చేయవలసిన కర్మలు, ప్రతిషిద్ధ కర్మ అంటే చెయ్యకూడని కర్మలు. ఇప్పుడు చెయ్యకూడని కర్మలు మనకు శాస్త్రం చెప్తుంది, అబ్బా ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్తుంది. ఎందుకని? మనం చేస్తామనే అనుమానం ఉంది కనుక. ఇదే చెయ్యి అని ఎందుకు అంటుందనంటే ఇది చెయ్యవేమో అనేటువంటి అనుమానం కూడా ఉంది కనుక. కాబట్టి చెయ్యవలసింది, చెయ్యకూడనిది రెండు మనకు శాస్త్రం చెప్తున్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? శాస్త్రం చెప్పినట్లు వినాలి. చెయ్యకూడని కర్మల్ని వదిలిపెట్టేయాలి, చెయ్యవలసిన కర్మల్ని ఆచరించాలి. ఇప్పుడు చేయవలసిన కర్మలు విహిత కర్మలు, వాటిని గ్రహించి ఆచరించి వాటిని నా గురించి అని చెయ్యకు, నేను చేస్తున్నానని చెయ్యకు. అవి చేసిన తర్వాత పరమేశ్వర నీకే ఇది అని అర్పించింది. ఇది నువ్వు చెయ్యాలబ్బాయి అన్నారు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది, అది ఆలోచిస్తాను, జాగ్రత్తగా చెప్తాను. మనం ఒక మార్కెట్కి వెళ్తాం, బాగా దెబ్బతిని ఒక పండు కనిపిస్తుంది, డాగులు ఉంటాయి, దానికి కుప్పలు పోసి అమ్ముతుంటారు. ఫ్రెష్గా మంచి పళ్ళు, ఎక్కడ మచ్చుండదు, మురుకుండదు, బాగుంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు పళ్ళల్లో ఇది 2 రూపాయలకు వచ్చేస్తుంది, 3 పళ్ళు. ఈ పండేమో 12 రూపాయలు అన్నాడు. మీరు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు, ఏ పండు పట్టుకెళ్ళి పెడతారు చెప్పండి? 2 రూపాయలకి 3 వస్తున్నాయి కదా అని దెబ్బతిన్న పళ్ళు, మచ్చబట్టిన పళ్ళు పట్టుకెళ్ళి పెడతారా? లేదు, ఎంత పెట్టినా సరే పెట్టకపోయినా సరే ఇదే పెట్టాలని మంచిదే పట్టుకెళ్ళి పెడతారా? చెప్పండి. మంచి పండే పట్టుకెళ్ళి భగవంతుడికి పెడతారు. గుర్తుపెట్టుకోండి. అలాగని శాస్త్రం చెప్పినట్లు విహిత కర్మల్నే మనం ఆచరించి భగవంతుడికి ఇవ్వాలి. శాస్త్రం చెయ్యకూడదు అన్న కర్మల జోలికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు వెళ్ళావనుకో, అది భగవంతుడికి ఇచ్చావనుకో, కుళ్ళిపోయిన పండు కూడా పట్టుకెళ్ళి భగవంతుడికి ఇచ్చినట్టే. శాస్త్రం చెప్పిన విహిత కర్మల్ని కనుక నువ్వు ఆచరించి ఇచ్చావనుకో, మంచి పండు భగవంతుడికి ఇచ్చినట్లే. అసలు ఈ కర్మలు ఏమిటి? అసలు ఎన్ని రకాల కర్మలు? శాస్త్రం అంటుంది 5 రకాల కర్మలు అంటుంది. 5 రకాల కర్మల్లో మొదటిది గుర్తుపెట్టుకోండి, నిత్య కర్మ. రెండవది నైమిత్తిక కర్మ. 3 విహిత కర్మ. 4 ప్రతిషిద్ధ కర్మ. 5 ప్రాయశ్చిత్త కర్మ. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, విహిత కర్మ, ప్రతిషిద్ధ కర్మ, ప్రాయశ్చిత్త కర్మ. 5 కర్మలు ఉన్నాయి. నిత్య కర్మ అనంటే మనం నిత్యం చేసి తీరవలసిందే. ఒక పూజ, జపం, ధ్యానం, మనకి ఏవేవైతే మనకు కుటుంబానికి సంబంధించి కొన్ని ఆచారాలు ఉంటాయి, వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి కులాచారాలు ఉంటాయి, వంశాచారాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళ గురు పరంపరకు సంబంధించినటువంటి కొన్ని ఆచరణ ఉంటుంది. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత అన్నారు. ఆచారమే పరమాత్ముడు, కాబట్టి ఆచారాలను ఎవరూ కూడా ఖండించడానికి వీల్లేదు. మన పూర్వీకులు, మన పెద్దలు, మన గురువులు మనకి ఏవేవైతే కులాచారంగా, వంశాచారంగా, గురు పరంపరతో వచ్చిన ఆచారాలు మనకి ఇచ్చారో వాటిని రక్షిస్తే మనం భగవంతుని రక్షించినట్లే. కాబట్టి ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. శైవుడికి ఒక ఆచారం ఉంటుంది, వైష్ణవుడికి ఒక ఆచారం ఉంటుంది, శాక్తేయుడికి ఒక ఆచారం ఉంటుంది. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆయా ఆచారాల్ని భగవంతుడిగా భావించి వాటిని ఆచరిస్తే వాడు భగవంతుణ్ణి రక్షించినట్లే అర్థం, భగవంతుణ్ణి పూజించినట్లే అర్థం. ఆచారమే ధర్మము, ధర్మమే ప్రభువు అచ్యుతుడై ఉన్నాడు, ధర్మస్వరూపుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో నిత్యకర్మలో, ఆ ఆచారాలన్నింటినీ కూడా మనం నిత్యకర్మగా భావించి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏవేవైతే ఆచారాల రూపంలో మనకు వచ్చిందో ఆ ఆచారాలన్నింటినీ కూడా పూర్తి చేయడం నిత్యకర్మ. నిత్యకర్మలో మనకు వేద విహితమైనటువంటి నిత్యకర్మల్లో సంధ్యావందనం కానీ, అగ్నిహోత్రం కానీ, ఇటువంటివన్నీ నిత్యకర్మల కింద వస్తుంది. ఇక నైమిత్తిక కర్మ అనంటే
నెలకొక్కసారో పక్షానికి ఒక్కసారో చేసేది. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమాస్యం చేసేవాళ్ళు పౌర్ణమి రోజు, అమావాస్య రోజు వాళ్ళు మహాలయ పక్షాలవి వస్తుంటాయి. అప్పుడప్పుడు అమావాస్య నాడు పితృ కర్మలవి చేస్తూ ఉంటారు, శ్రాద్ధం ఇస్తుంటారు, ఆ తిథులకి అర్ఘ్యాలు ఇస్తుంటారు. ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మలు. అలాగనే కొన్ని విశేషమైన యజ్ఞాలు చేస్తుంటారు, అవన్నీ నైమిత్తిక కర్మలు. అలాగనే మనం తీర్థయాత్రలు, క్షేత్రాలు ఇవన్నీ రోజు వెళ్ళం కదండి, నైమిత్తికంగా వెళుతూ ఉంటాం. ఇవన్నీ నైమిత్తిక కర్మలు, ఇవి చేయవలసిందే. ఇక మూడోది ఏంటి? కామ్యకర్మ. కామ్యకర్మ అనంటే మనకు కోరిక ఉంటే ఆ కోరికను తీర్చుకోవడం కోసం చేసే కర్మలు. పుత్రకామేష్టి, వాడు పుత్రకామేష్టిన యజేత, స్వర్గకామ జ్యోతిష్ఠోమేన యజేత. స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గంలో సుఖం పొందాలి, అయి యజ్ఞం చేయి. నాకు ధనం కావాలి, ఈ యజ్ఞం చేయి. నాకు విద్యార్థులు మెండుగా ఉండాలి, నాకు బ్రహ్మచారులు కావాలి, వినే శ్రోతలు కావాలి, ఈ యజ్ఞం చేయి. లేకపోతే నాకు మంచి అన్నవస్త్రాలకి లోటు లేకుండా నా ఇంట్లో ధాన్యలక్ష్మి, అన్ని లక్ష్ములు అలా తాండవం చేస్తుండాలి, ఈ యజ్ఞం చేయి. ఎందుకని? కోరికలు ఉన్నాయి కనుక ఆ కోరికలు తీర్చుకోవడం కోసం కామ్యకర్మ అని చెప్పి. ఇది ఛాయిస్ ఉంది, నువ్వు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు. కోరిక ఉంటే చెయ్యి, కోరిక లేకపోతే అక్కర్లేదు, ఆ జోలికి వెళ్ళక్కర్లేదు. ఇక నాలుగో కర్మ ప్రతిషిద్ధ కర్మ. అంటే ఏంటి? చెయ్యకూడని కర్మ. జాగ్రత్తగా విని, మనం చెయ్యకూడని కర్మలు కొన్ని ఉంటాయి, అవి శాస్త్రాలు చెప్తున్నాయి, అవి ప్రతిషిద్ధ కర్మలు. ఇక ఐదో కర్మ ప్రాయశ్చిత్త కర్మ. అంటే మనం ఏ జన్మలోనో ఏదో పాపాలు చేసుకుంటాం, ఆ పాపాల యొక్క ఫలితమే ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తతో జ్యోతిష శాస్త్రం మనకు చెప్తుంది, అబ్బాయి ఈ దశ నీకు బాగుండదు, ఈ దశ నీకు మంచిది కాదు, ఈ పీరియడ్ నీకు మంచిది కాదన్నప్పుడు దాన్ని గ్రహించి ముందుగానే మనమే ఆ దోషాల్ని మనమే నెత్తి మీద వేసుకుని నేను చేసిన పాపాలని నేనే ప్రక్షాళన చేసుకోవాలని దీక్ష ధరించి, దాంట్లో దీక్షలో పూర్తిగా కంకణబద్ధుడై ఉండి వాడికి వాడే శిక్ష వేసుకుని, వాడు డబ్బు వదిలించుకుని ప్రాయశ్చిత్తం చేసుకుని, జపాలు చేసుకుని, తపాలు చేసుకుని, అన్నాలు మానేసి, ఉపవాసాలు చేసి, కఠినమైన నేల మీద పడుకుని, ఇవన్నీ ఏంటనుకున్నారు? వాడికి వాడే శిక్ష వేసుకోవడం. నోయింగ్లీ పనిషింగ్ వన్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ ప్రాయశ్చిత్తం. అర్థమైందండి? ఎవరు అన్నారు, ఏమండి ప్రాయశ్చిత్త కర్మలు చేసేస్తే ఏం పాపం పోతుందా? అరే పాపం పోతుందే కాదు, ప్రాయశ్చిత్తం అంటేనే పాపం అని అర్థం. ఇప్పుడు మనకేం తెలియలేదు అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎవరన్నారు నీకు శని పట్టిందయ్యా, నువ్వు రోజు ఇంకా ఈ 19 శనివారాలు ఆహారం తినకూడదు, ఉపవాసం చేయాలి. ఫస్ట్ థింగ్, అన్నం శుభ్రంగా ఇష్టపడే అన్నం పోయింది. ఇంట్లో మంచి అప్పుడే వంకాయ కూర, చిక్కుడుకాయ కూర, లేకపోతే అవి ఇవి అన్ని పులుసులు గిలుసులు పెట్టి ముక్కంతా పేలిపోతుంటుంది. వీడి మటుకు ఈరోజు శని పట్టింది, తినకూడదు. బేసిక్గా దెబ్బ పడిపోయింది కదండి ఒక దెబ్బ. శని మనకు దెబ్బ కొడితే మనం తట్టుకోలేం, కానీ శనిని దృష్టిలో పెట్టుకుని పరమాత్మ నాకు నేనే దెబ్బ కొట్టుకుంటానని మనం మెల్లిగా కొట్టుకుంటాం, బయటపడిపోతాం. కాబట్టి ప్రాయశ్చిత్త కర్మ అంత కుషనింగ్ అనమాట, మనకు శాస్త్రం ఇచ్చింది. ఈ ప్రాయశ్చిత్తం చెయ్యి, అన్నం తినకూడదు, రైట్. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి, అది ఊడిపోయింది, రైట్. మంచం మీద పరుపు మీద పడుకోకూడదు, ఎప్పుడు హాయిగా కుషన్ పరుపు మీద పడుకుని నేల మీద పడుకుంటాడు, నిద్రే పట్టదు, రైట్, దెబ్బ. చల్లటి నీళ్ళలో స్నానం చేయాలి, రైట్, అది దెబ్బ. గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి, అదొక పెద్ద దెబ్బ, అయిపోయింది. అంటే వాడికి వాడే నోయింగ్లీ ద పనిష్మెంట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై హిమ్, హీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ పనిష్మెంట్, సెల్ఫ్ పనిషింగ్, దట్ ఈస్ కాల్డ్ ప్రాయశ్చిత్తం. ఇన్ని పోవడం కాకుండా జపంలో కూర్చోవాలి. వాడు కయానశ్చిత్ర భూదూతి సదావృత సఖ కయాసృష్ట్యావృత అని జపం చేస్తూ ఉంటాడు. ఆ జపాలు చేస్తున్నంతసేపు కూర్చోవాలి, గంటన్నర ఓపిక ఉండదు. ఆ జపం చేసే బ్రాహ్మణుడు మటుకు వెళ్ళి పాపం గ్లాస్ పాలు పుచ్చుకుని వస్తాడు, టిఫిన్ చేసి వస్తాడు. వీడికి మటుకి మీరు చేయకూడదంటే మీరు కూర్చోండి. ఎందుకని? ఒక ఆయన అడిగి, అదేంటండి మేము చేస్తున్నాం ఉపవాసం మీరు చేయాలండి, శని పట్టింది మీకే కానీ మాకు కాదని అన్నాడు. బ్రహ్మకపాలానికి వెళ్ళారు మన ఆశ్రమం నుంచి ఒకడు, బద్రీనాథ్. వెళ్ళి ఆయన వెళ్ళి పితృకర్మ చేయించాలి, బ్రహ్మకపాలను చేయిస్తే ఇంకెప్పుడు చేయించక్కర్లేదని పాపం ఈయన వెళ్ళారు. అక్కడికి వెళితే అక్కడ చలి, ఈయన పాపం ములిగి చలి నీళ్ళు స్నానం చేసి పాపం హరి 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 అని అనుకుంటే అక్కడికి వెళ్ళి నారాయణ నారాయణ అనుకుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఆ బ్రాహ్మడు వచ్చాడు, వాడు 7:30కి 8 గంటలకు వచ్చాడు. వాడు వచ్చి కూర్చున్నాడు. వాడు ఎలా వచ్చాడు? పండా శుభ్రంగా కోటు సూటు బూటు గీట అన్నీ వేసుకున్నాడు, పైన అన్ని కప్పున్నాడు, అన్నీ కప్పాడు, మొహం బ్రష్ చేయలేదు, గడ్డం పాసిపోయిన చింపిరి జుట్టు, వాడు నోట్లో పాన్ పరా క్యా బాత్ హాయ్ కబ్ హాయ్ బయటే బయటే అన్నాడు. ఈయన కూర్చుని, ఈయన పాపం సద్బ్రాహ్మణుడు, మూర్తి విశ్వేశ్వరరావు కూర్చున్నాడు. ఏమండి పండా కావాలండి, బ్రాహ్మడు పిండ ప్రధాని, మై హూ పండా బోలియే అన్నాడు. ఊరి బాబోయ్, నువ్వా మా నాన్నగారికి పిండం పెట్టేది? మా నాన్న ముట్టుకుంటాడా ఈ పిండం? అసలు
నువ్వు పళ్ళు దోమలేదు, పానపరాగ నవ్వులుతున్నావు, ఇదేం స్నానం చేయలేదని అంటే వాడు ఒక్క మాట అడిగాడు, ఈ పిండం పెట్టేది మీ బాబుకే మా బాబుకే? మీ బాబుకి. కాబట్టి నువ్వు స్నానం చేసి కూర్చో తగలేడు, నేను నా బాబుకు పెట్టేటప్పుడు నేను స్నానం చేసుకుంటానన్నాడు. కాబట్టి ఈ ప్రాయశ్చిత్త కర్మ అనేటువంటిది ఎలాంటిది అంటే సెల్ఫ్ పనిషింగ్ అనమాట. నోయింగ్లీ వీ పనిష్ అవర్ సెల్ఫ్. ఇది జీవితంలో చేస్తూ పోతుంటారు చాలామంది, ప్రాయశ్చిత్తాది కర్మలు చేస్తూ ఉంటారు. చూడండి, కొంతమంది నడుస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి మేము నడవాలి, తిరుపతి దాకా నడుస్తామని మొక్కున్నాం. ఎంత కఠినం అది, అంటే సెల్ఫ్ పనిష్మెంట్ అనమాట. దాంట్లో ఎన్నో పాపాలు పోతూ ఉంటాయి. కొంతమంది పొర్లుడు దండాలు పెడతారు, ఒంటిని హింసించడం, అది పాపక్షయం అనమాట. ఇవన్నిటితో పాటు ద్రవ్యం, అది కూడా బ్రాహ్మణులకి దక్షిణ, లేకపోతే సువర్ణదానం, గోదానం, భూదానం, హిరణ్యదానం, ఆ దానం ఈ దానం, అన్ని దానాలు ఇచ్చి డబ్బుని వదిలించుకోవడం. అంటే శని కనుక పడితే ఏవేవైతే ఘోరంగా మన మీద దెబ్బతీస్తాడో అవన్నీ మనమే గుర్తించుకుని మనకు మనమే దెబ్బలు కొట్టుకోవడం. కాబట్టి ప్రాయశ్చిత్త కర్మలకు కూడా విలువ ఉంది. శాస్త్రం అనింది అని అంటే అది అబద్ధం చెప్పదు. కాబట్టి మనకి ఎన్ని కర్మలు ఇప్పుడు? 5. ఒకటి నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మ, ప్రాయశ్చిత్త కర్మ. అబ్బా, ఇదేమిటండి ఇవన్నీ ఒక ఎత్తు, మీతో కూర్చోవడం ఇది ఏ కర్మ అండి? ఇదొక ప్రత్యేకమైన కర్మ. సరే, ఇది ఆలోచిద్దామే. కాబట్టి ఈ 5 కర్మల్లో మనకు శాస్త్రం ఇక్కడ చాలా తెలివిగా ఒక మాట అంటుంది, నిత్యకర్మని జాగ్రత్తగా వినండి, నిత్యకర్మని నైమిత్తిక కర్మని విడిచిపెట్టద్దు. అది మనం చేయవలసిందే. ఏమండి, నిత్యకర్మ నైమిత్తిక కర్మ చేస్తే మనకు ఏమొస్తుందండి? ఏమీ రాదు. అదేంటండి ఏమీ రాదా? ఏమీ రాదు. అది ఎందుకని? అది నీ ధర్మం, నువ్వు చెయ్యాలి. అదేంటండి ఫలం రావాలి కదా? ఫలం రావడం కాదు, చెయ్యకపోతేనండి. ఆకారణే ప్రత్యవాయ దోష విద్యతే. నువ్వు చెయ్యకపోతే మహాభీకరమైనటువంటి దోషం నీకు అంటుకుంటుంది, నిన్ను 7 జన్మలు వేపేస్తుంది. అదేంటండి, చేస్తేనేమో ఫలితం లేదా, చెయ్యకపోతే పెద్ద దోషం వస్తుందా? ఇదేంటండి నాకు అర్థం కావట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గాలి పీల్చుకున్నారనుకోండి, దానివల్ల వచ్చిన లాభం ఏమిటి? మీకు బతుకున్నాం అంతే, మామూలుగా ఉన్నాం, విశేషమైన ఫలితం ఏం లేదు. ఆపేస్తే చచ్చి ఊరుకుంటాం. అలాగని నిత్య నైమిత్తిక కర్మల్ని చేస్తే పెద్ద ప్రయోజనాలు ఏం లేవు, కానీ చెయ్యకపోతే ప్రత్యవాయ దోషం వస్తుంది. కాబట్టి ప్రత్యవాయ దోషాన్ని తప్పించుకోవడం కోసం నిత్య నైమిత్తిక కర్మలను ఒక సాధకుడు చేయవలసిందే. అందుకనే రమణ మహర్షి ఈశ్వరార్పితం నేచ్చయాకృతం. అందుకే కృష్ణుడు కూడా నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. అందుకని ఈశావాస్య ఉపనిషత్తు కూడా కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతకం సమాహ. ఉపనిషత్తులు కానీ, కృష్ణుడు కానీ, రమణ మహర్షి కానీ, నేను కానీ, ఎవరైనా ఈ భారతీయ సంస్కృతిలో వాంగ్మయాల సంప్రదాయంలో కనుక పుట్టి మాట్లాడితే వాళ్ళు ఇదే మాట మాట్లాడతారు, కర్మలను వదిలేని కర్మభ్రష్టుల్ని చెయ్యరు. ఎవరు కర్మభ్రష్టుల్ని చెయ్యరు, చెయ్యకూడదు కూడా, తప్పు. కాబట్టి కర్మను ఆచరించవలసిందే. కాబట్టి ఆ కర్మల్ని నిత్య నైమిత్తిక కర్మల్ని చెయ్యాలి. ఇకపోతే 3వది జాగ్రత్తగా వినండి, కామ్యకర్మ. కాబట్టి ఇప్పుడు ఈ కామ్య కర్మ అని ఏదైతే అంటుందో శాస్త్రం, ఈ కోరిక అనేది అజ్ఞానం యొక్క వారసురాలు కనుక దాని జోలికి వెళ్ళకండి. ఇంకా కోరికల జోలికి వెళ్ళకండి. ఎందుకని? ఏ కోరికైనా సరే అదేంటి? అజ్ఞానం యొక్క వారసురాలు. ఎందుకు కోరిక కలగాలి? ఎందుకు కోరిక కలగాలి? వెలితి. నాకు పిల్లలు లేరేమండి, నాకు డబ్బు లేదండి, నాకు ఇల్లు లేదండి, నాకు పెళ్లి కాలేదండి. పోనీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 60 ఏళ్ళు వస్తుంది, ఏది పిల్లలు కలిగి ఇళ్ళు కలిగి పెళ్ళిళ్ళు అయ్యి అన్నీ అయిపోయిన తర్వాత 60 ఏళ్ల వాడికి కూడా వెలితి ఏంటి? వీళ్ళందరూ ఎప్పుడు వదులుతారో నాకు తెలియట్లేదండి. ఇవి తగిలించుకోవడం ఎందుకు? వదిలించుకునే ప్రయత్నం ఎందుకు? కాబట్టి కోరిక అనేది అజ్ఞానం యొక్క వారసురాలు కనుక ఏ కోరికైనా సరే అది అజ్ఞానం యొక్క వారసురాలే. ఏమండి, ఇప్పుడు మేము అరుణాచలం వచ్చాం, ఇక్కడ కూర్చుని విన్నాం, ఇది కూడా ఖచ్చితంగా అజ్ఞానం తొలగిపోయింది అనుకోండి దీనివల్ల, అప్పుడు ఇది సహకరిస్తుంది దానికి. తప్ప అజ్ఞానం తొలగకుండా ఇక్కడే కూర్చుని ఏమిటోనండి 12, 20 అయింది, ఇంకా వదిలిపెడితే శుభ్రంగా ఏదో పప్పు చారు ఏదో పెడతారు తినేస్తాం, ఇవన్నీ అజ్ఞాన భావాలు. కాబట్టి తాత్విక చింతనకు వస్తేనే ఇవన్నీ సమస్యపోతుంది. తాత్విక చింతనకు రానంత వరకు మీరు ఎన్ని చేస్తున్నా అవన్నీ అజ్ఞాన కార్యాలే, అజ్ఞానం యొక్క వికృత రూపాలంతే. అది మనకు సుకృతంగా కనిపిస్తూ ఉంటాయి, అది వికృతాలు అవన్నీ కూడా.
కాబట్టి ఇక్కడ కామ్య కర్మని ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, ఈ ఈశ్వరార్పిత నేచ్ఛయాకృతం అనే దాంట్లో ఇచ్చించి చేసే కర్మల్ని విడిచిపెట్టే, నా ఇచ్ఛయాకృతం కామ్య కర్మను పూర్తిగా విడిచిపెట్టే. ఇక నిషిద్ధ కర్మ, శాస్త్రం చెప్పింది ప్రతిషిద్ధ కర్మ, వాటి జోలికి అసలు వెళ్ళకు. ప్రాయశ్చిత్త కర్మ అది చెయ్యి. కాబట్టి 5 కర్మల్లో మనం ఎన్ని కర్మలు చేయాలి ఇప్పుడు? నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ. విడిచిపెట్టవలసింది ఏమిటి? కామ్యకర్మ. కామ్యకర్మ విడిచిపెట్టక్కర్లేదు, మనకు లేనే లేదు. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మల్ని చేస్తుంటాడు, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటుంటాడు. కామ్యకర్మ నిషిద్ధ కర్మ వాడికి ఉండదు. ఈ 3 కర్మల్ని చేస్తాడు. ఎలా చేస్తాడు అదే ఇక్కడ ముఖ్యం. ఈ 3 కర్మల్ని చేస్తాడు సాధకుడు. ఎలా చేస్తాడు? నేచ్ఛయాకృతం. వాడికి ఏదో దీనివల్ల ఫలితం రావాలనే కోరికతో చెయ్యడు. నేను బ్రతికున్నాను పరమాత్మ, నాకు ఈ బ్రతుకునిచ్చావు, ఈ ప్రాణాన్ని ఆడిస్తున్నావు, ఈ ప్రకృతిలో చెట్టు పనిచేస్తుంది, ప్రకృతిలో పుట్ట పనిచేస్తుంది, ప్రతిదీ వాటి ధర్మాలతోటి అవి ఎంతో ఈ సమాజానికి సహకరిస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఇన్ దిస్ క్రియేషన్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఇట్స్ ఓన్ నేచర్. దాని యొక్క సామర్థ్యాన్ని, సత్తాని ఈ సృష్టికి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది కదండి. చెట్లు, నదులు, కొండలు, గుట్టలు, పుట్టలు, చెట్లు, చామలు అన్నీ కూడా ప్రతిదీ మన కోసం అహర్నిశలు పనిచేస్తున్నాయి. కనుక పరమాత్మ నేను కూడా నిత్య నైమిత్తిక కర్మల్ని, ప్రాయశ్చిత్తాది కర్మల్ని చేసి నేను కూడా ఈ ప్రకృతిలో ఒక భాగస్వామ్యం పొందాలి, నా కర్మల్ని నేను చేయాలి, నా స్వధర్మాన్ని నేను చేయాలి అని ఎవడైతే సాధకుడు స్వధర్మంగా భావించి 3 కర్మల్ని ఆచరిస్తాడో వాడు ఏది కోరుకోకుండా ఆ కర్మల్ని చేస్తాడు. అది నేచ్ఛయాకృతం కర్మ. సరే, ఇలా చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు పరమాత్మ? ఇది నా కోసం కాదు, ఇది నీ కోసం చేస్తున్నాను. శంభో తవారాధనం, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. హే పరమేశ్వర, ఇది నీ కోసం చేస్తున్నాను, నా కోసం కాదు. జాగ్రత్తగా చూడు. ఈ ఒక్క లైను మనల్ని సామాన్యంగా కర్మ చేసేవాడిని తట్టి లేపి, అబ్బాయి ఇలా చేస్తే ఇది కర్మ అవుతుంది, ఇది బంధిస్తుంది, ఇప్పుడు నువ్వు బంధ విముక్తి కోరుకుంటున్నావు కనుక ఇదే కర్మని వేరే భావనతో చేస్తే అది కర్మ యోగం అవుతుంది. ఎలా చేయాలి? యోగ బుద్ధ్యా కర్మ కురు. కర్మయోగానికి కర్మకు పెద్ద తేడా లేదు, అదే కర్మ. దాన్ని అవగాహనతో చేస్తే కర్మ యోగం, అవగాహన రాహిత్యంతో చేస్తే అజ్ఞానజన్యమైన కర్మ. అంతే. క్లీన్ కాన్సెప్ట్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పోలీసు వాడు ఉన్నాడు అనుకోండి, మఫ్తీలో వచ్చి ఎక్కడో రోడ్డు మీద నిలబడితే మనం పట్టించుకుంటామా? పట్టించుకో. గమనించండి. అదే యూనిఫామ్ వేసుకొని అలా తిరుగుతున్నాడు అనుకోండి, వాడే పిలవక్కర్లేదు, ఆడిని చూసి మనమే జాగ్రత్తగా పక్క నుంచి వెళతాం. మనిషి ఒక్కడే, కానీ వేసుకున్న బట్టలు తేడా. ఇంతకుముందు మామూలు బట్టలు వేసుకుంటే వాడిని మనం గుర్తించలేదు, వాడికి గౌరవించలేదు. ఇప్పుడు వాడు మన ద్వారా గౌరవింపబడే వస్త్రాలు వేసుకున్నాడు, మనం భయపడేలాంటి వస్త్రాలు వేసుకున్నాడు. కాబట్టి ఆ వస్త్రాలకి మనం గౌరవం, విలువ ఇస్తున్నాం, భయపడుతున్నాం, పక్కకు వెళుతున్నాం. వ్యక్తి వల్ల కాదు, ఆ వస్త్రాల వల్ల. కాబట్టి అలానే కర్మలో మార్పు ఉండదు, అదే కర్మ. నిత్య నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మలు అవే కర్మలు. కానీ గమనించండి, మన భావనలో మార్పు వచ్చింది. ఇంతకుముందు అజ్ఞానంతో చేశాం, ఇప్పుడు అవగాహనతో చేస్తున్నాం. అది తేడా. అజ్ఞానంతో చేస్తే అది కర్మ, ఫలాన్ని ఇస్తుంది, బంధిస్తుంది. అవగాహనతో చేస్తే అదే కర్మ ఏమిటవుతుందంటే ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు అదే శ్లోకంలో, చిత్తశోధకం ముక్తి సాధకం. ఏ కర్మలైతే నువ్వు చేయాలో, స్వధర్మయుక్తమైనటువంటి కర్మలు ఉన్నాయో ఆ కర్మల్ని నువ్వు చేసి ఈశ్వరార్పితం చేస్తే ఆ కర్మలు నీకేం చేస్తుంది? చిత్తశోధకం ముక్తి సాధకం భవతి. చిత్తశుద్ధినిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, చిత్తశుద్ధి అంటే చెత్తశుద్ధి అని అర్థం. లోపలుండే చెత్తనంతా శుద్ధి చేస్తుంది. ముక్తి సాధకం, ముక్తికి ఇది సాధకం అవుతుంది. మోక్షాయ సాధకం భవతి, మోక్షానికి ఇది సాధనం అవుతుంది. అంటే గమనించండి, కర్మ మనల్ని బంధించడానికి పనిచేస్తుంది, మోక్షానికి పనిచేస్తుంది కర్మ. ఎంత గొప్పదో చూడండి. ఎలాగానంటే, ఒక తాడు తీసుకుని ఇలా తిప్పామనుకోండి, ఇది బంధిస్తుంది. దాన్ని అదే రివర్స్లో తిప్పామనుకోండి, ఏమవుతుంది? విముక్తి చేస్తుంది. బంధానికి ఇలా తిప్పాలి, మోక్షానికి వ్యతిరేకంగా తిప్పాలి. అర్థమైంది?
కాబట్టి ఇక్కడ ఇదే కర్మ అజ్ఞానంతో చేస్తే బంధహేతు, అవగాహనతో చేస్తే ముక్తి హేతు అవుతుంది. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ మనం చూసుకోవాలి. ఏమిటనంటే ఇప్పుడు ఈ కర్మలన్నీ మనం చేస్తున్నాం. నేను చేస్తున్నాను అనే భావన ఉంటే కర్తృత్వ భావన, అది కర్మయోగం కాదు. ఈశ్వరుడి చేత చేయించబడుతుంది అని అంటే అది కర్మయోగం అయిపోతుంది. చిన్న భావన, చిన్న మాత్రపు భావన అంతే. మీ అందరికీ తెలుసు, మీ ఇంటికి ఎవరైనా వచ్చి, గమనించండి, మీ ఇంటికి ఎవరైనా వచ్చి వాళ్ళు అతిథిగా వచ్చారు, మీరు వాళ్ళు తీసుకెళ్లారు, ముఖ పరిచయం ఉండదు, మీరు ఎక్కడో దారిలో కలిశారు, మీరు ఎవరండి అంటే ఇలా అంటే రండి మా ఇంటికి రండి అన్నారు, మీరు ఇంటికి తీసుకెళ్లారు. గమనించండి, ఇంటికి తీసుకెళ్ళి స్నానానికి నీళ్లు ఇచ్చారు, ఏదో బట్టలు కట్టుకోమన్నారు, వంట చేయించారు, శుభ్రంగా భోజనం పెట్టారు, పడుకున్నారు. ఏమంటే నేను 4 అయింది నేను వెళ్ళొస్తానంటే ఆయన వెళ్ళేటప్పుడు సాగనంపడానికి బయటికి వెళ్ళారనుకోండి, ఏమంటే మీరు మీ ఇంటికి తీసుకెళ్లారు, నాకు అన్ని ఉపకారాలు చేశారు, నేను మీ మేలు మర్చిపోలేనంటే మీరు అంటారు, అయ్యయ్యో నాదేమిటిందండి, భగవంతుడి అనుగ్రహం అండి, అది ఏదో మేము అలాగా ఒక అతిథికి సేవ చేసుకున్న భాగ్యం భగవంతుడు ఇచ్చారని అంటున్నారు కదా. మీరు గమనించండి, అది మీరు నిజంగా మానసికంగా సత్యంగా చెబితే కర్మయోగం. మీ హృదయంలో నుంచి వస్తే అది కర్మయోగం, పెదవుల నుంచి వస్తే అది కర్మ. మీకు ఇప్పుడు అర్థమవుతుందా మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది? కాబట్టి మీరు చేసేది హృదయం నుంచి చేయండి, ఇక్కడి నుంచి మాట్లాడకండి, ఇక్కడి నుంచి తెచ్చుకోండి మీ వాక్యాలు. ఇది స్పష్టమైన ప్రదేశమే, ఇది స్వచ్ఛమైన నిర్మలమైన ప్రదేశం, దీన్ని మార్పు చేసుకోవాలి. కాబట్టి అక్కడి నుంచి ప్రతిదీ రావాలనంటే అక్కడ మీరు ముందు శుద్ధం చేయాలి. అలాగని ఇప్పుడు హృదయం నుంచి అన్ని పవిత్రమైనటువంటిది బయటికి రావాలి అంటే ముందేం చేయాలి? మనం శుభ్రంగా ఒళ్ళు శుభ్రంగా మంచి చింతాల సబ్బుతో రుద్దిన లోపల ఉండే చింతలు ఏం పోవు. బయటికి చింతాల సబ్బులు అయిపోతూ ఉంటాయి కానీ ఒకటి తర్వాత ఒకటి లోపల చింతలు ఏం పోవు. కాబట్టి బయట తోమడం ఎంత ముఖ్యమో లోపల అంతరాత్మని, అంతఃకరణ శుద్ధిని చేయడం కూడా అంత ముఖ్యం. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి దాన్ని గమనించి, అబ్బాయి నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే నీ బ్రతుకుకి ఆధారం నేను, నువ్వు జీవిస్తున్నావంటే నీ జీవితానికి ఆధారం నేను, నీ యొక్క ఈ దేహానికి ఈ జన్మకు నేను ఆధారభూతుణ్ణి. కాబట్టి నీదంటూ ఇక్కడేమీ లేదు. మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఒక్క చిన్న మాట చెప్తాను. మిమ్మల్ని అమర్నాథ్ తీసుకెళ్ళాను అనుకోండి, విపరీతమైన చలి కొరికి పారేస్తుంటుంది. గమనించండి, దారి తెలియదు, భాష రాదు, మనం ఒక్కళ్ళమైపోయి మన గ్రూప్ అంతా చెల్లాచెదరైపోయింది. అప్పుడు ఊహించుకోండి మీ పరిస్థితి. అప్పుడు ఎలా ఉంటుందనంటే నీవే తప్ప ఇతఃపరం బెరుగను అనిపిస్తుంది. అప్పుడు గజేంద్రుడు అవుతాం మనం. అందరూ ఉన్నప్పుడు మదం అనమాట, ఆ గుర్రాల్లో మనం వెళ్ళి నవ్వుకుంటూ పాడుకుంటూ వెళ్తాం. అందరూ మనని చేతులు వదిలేసి మనం ఒంటరి వాళ్ళం అయిపోయాం అనుకోండి, భాష రాదు, ఏమి రాదు, చీకటి పడిపోతుంది, ఏమేమో కొండ చర్యలు అయిపోతున్నాయి, వర్షం పడిపోతుంది, చలి పెరిగిపోతుంది అనుకోండి. అప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అప్పుడు భగవంతుడు మనకు కావాలి. ఇది వద్దు, ఈ భావాలు వద్దు. 100 మంది ఉన్నా అందరికీ ఆధారం ఆ పరమాత్మ, వాడిని వదిలిపెట్టకండి. అందరికీ శ్రీహరే అంతరాత్మ. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో భర్త రాగానే, భార్య రాగానే, పిల్లలు రాగానే ఓ ఇదే నా సర్వస్వం అనుకుంటాం. ఇవి పీక్కుపోతాయండి, ఎప్పుడు పోతాయో తెలియదు. ఈ లోకంలో 2 జరుగుతాయి మనకు. ఒకటి, మనమైనా వాటన్నిటిని వదిలేయాలి, లేదా అవైనా మనల్ని వదిలేస్తాయి. ఇవి 2 గుణాలు ఉన్నాయి ఇందులో, లక్షణాలు ఇవి. ఏదైనా మనమైనా వాటిని వదిలిపెట్టాలి ఒకరోజు, లేదా అవైనా ఒక్కొక్కటి వదిలిపెట్టిపోతుంది. కాబట్టి వాటిని చూసి గర్వపడకండి. ఇదే గజేంద్రుడు చేసిన పని, ఇదే గజేంద్రుడు చేసిందే మనం చేస్తున్నాం. కాబట్టి వీళ్ళెవరూ మనకు ముఖ్యం కాదు. అయితే తీసిపారేమండి, వదిలేసి సన్యాసాలను కలిసిపోవండి, అది కాదు కావాల్సింది. అవగాహన పెంచుకోండి. ఇప్పుడు మిమ్మల్ని వదిలేయమనట్లేదు, దేన్ని చేసే పనినే అవగాహనతో చేయమంటుంది ఇక్కడ శాస్త్రం. ఇంతవరకు మనం అజ్ఞానంతో చేశాం, ఇప్పుడు అవగాహనతో చేయాలి. అవగాహనతో చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందో తెలుసండి, ఈశ్వరుణ్ణే సర్వత్రా మనం చూసి, పరమాత్మ నువ్వే ఈ సృష్టికి ఆధారం కదా, సృష్టిలో భాగమైన నాకు నువ్వే ఆధారం కదా, వీళ్ళందరికీ ఆధారం నువ్వే కదా, సమస్తానికి ఆధారభూతం నువ్వే కదా, నువ్వు లేకపోతే ఈ సృష్టి నిలబడదు కదా పరమాత్మ. కాబట్టి నువ్వే వీటన్నిటికీ ప్రాణదాతవి, నువ్వే సృష్టికర్తవి, భోక్తవి, గతిర్భర్త, ప్రభువు, సాక్షి, సమస్తం నువ్వే అనేటువంటి భావన ఏ సాధకుడికైతే పరమాత్ముడి మీదకి మారిందో గమనించండి, ఈ లోకంలో ఎవ్వరు పోనివ్వండి, ఎవ్వరు రానివ్వండి, అంతా ఒకటిగానే ఉంటుంది. ఎందుకని
పరమాత్మ సత్యం కనుక. భర్త పోనివ్వండి, భర్త రానివ్వండి, భార్య పోనివ్వండి, భార్య రానివ్వండి, ఇలా అంటున్నాను మీరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఎవరో ఒంటరిగా మీరు ఆడవాళ్ళు వచ్చారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పోయినా ఒకటే ఉన్నా ఒకటే, ఎందుకంటే నేను పరమాత్మని పట్టుకున్నాను, పరమాత్మని పట్టుకున్న దానికి ఇంకెవడున్నా లేకపోయినా ఒకటే, ఆ మాటలు మాట్లాడకండి. అది నోటి మాటలు, నేను చెప్పాను నోటి మాటలతో కాదది. మీరు ఆచరణాత్మకంగా ఆ స్థితిని పొందాలి. నోటి మాటలు కబుర్లు అక్కర్లేదు, మనకు నవ్వుకునేదానికి కాదు. ఇది చాలా గహనంగా అర్థం చేసుకోవాలి. పరమాత్ముడే సమస్తానికి ఆధారం అనుకున్న తర్వాత గమనించండి, మిగతావి ఎన్ని ఉన్నా అది పరమాత్ముడి మీదే ఉంటుంది. ఏది పోయినప్పటికీ కూడా దానికి పరమాత్ముడే ఆధారం. అది గమనించండి. ఆ సత్యానికి వచ్చిన తర్వాత అండి సాధకుడికి ఈ లోకంలో భయం ఉండదు. ముందు భయం అనేది ఏమిటి తెలుసండి మనిషికి? తన అనుకున్నవన్నీ పోవడం, డబ్బు పోవడం, మనుషులు పోవడం, తన స్థితి పోవడం, పదవి పోవడం, ఆరోగ్యం పోవడం, ఒక్కోటి పోతుంటే ఏమిటో ఏమైపోతుందో అన్నీ పోతుందని భయపెట్టుకుంటాడు. గమనించండి, అవన్నీ భౌతికమైనవి, వచ్చాయి పోతూ ఉంటాయి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఒక్కటి ఇది బండగా ఉంటుంది, మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోండి. మీరు తల్లి గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చేటప్పుడు ఎవరెవరిని పట్టుకొని కట్టుకొని వచ్చారండి బయటికి? చెప్పండి. ఏ భార్యని కట్టుకొచ్చారు, ఏ భర్తను పట్టుకొచ్చారు, ఏ పిల్లల్ని మోసుకొచ్చారు, ఏ ఇళ్ళు, ఏ పదవి, ఏ స్థితి, ఏ డబ్బు, ఏ హోదా, ఏ అందం, దేన్ని మీరు మోసుకొచ్చారు అక్కడి నుంచి? చెప్పండి. ఏమిటండి బాబు మోసుకురావడం ఏంటి? నేను బయటపడ్డానికే పెద్ద నరకం అయిపోయింది, అక్కడ పెద్ద యుద్ధం అయింది. ఎవడు చస్తాడో ఎవడు పోతాడో తెలియని పరిస్థితిలో బతుకు జీవుడా అని బయటకు వచ్చి భూమి మీద పడ్డానండి. నాతో పాటు ఏమి రాలేదండి. అసలు నేనే ఎలా వచ్చానో నాకే తెలియని పరిస్థితి. సరే, కరెక్ట్. వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా పట్టుకుపోతామండి? ఇదేంటండి బాబు అన్నీ ఏ తగలడిపోతాయి ఇక్కడ, ఏం పట్టుకెళ్తాం? సరే, వచ్చేటప్పుడు లేదా, వెళ్ళేటప్పుడు లేదా, ఈ మధ్యలో ఏంటండి ఇది? చెప్పండి. అందుకే అన్నమయ్య అన్నారు, నానాటి బతుకు నాటకము, నాటకము కానక కన్నదే కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడే మీ పని నాటకము. పుట్టుటయు నిజమే, పోవుటయు నిజమే. పుట్టేటప్పుడు ఎలా వచ్చామో తెలుసు, వెళ్ళేటప్పుడు ఎలా వెళుతున్నామో తెలుసు. ఎందుకని? పుట్టేటప్పుడు మనం ఎలా వచ్చామో మనకు తెలియకపోవచ్చు, కానీ మనకు పుట్టేవాళ్ళని వస్తున్నప్పుడు చూసాం కదండి. ఏం పట్టుకొచ్చారండి చెప్పండి, చెప్పండి. మనం పోయేటప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ మన కళ్ళ ముందు పోయే వాళ్ళ గురించి చూస్తే మనం తెలుసుకోవచ్చు కదండి. అన్నిటికీ ప్లగ్లో వేలెట్టక్కర్లేదు కదా, పట్టుకెళ్ళి కరెంటు కొడుతుందా లేదా పెట్టక్కర్లేదు కదా. పుట్టేవాళ్ళు మన కళ్ళ ముందు పుడుతున్నారు, వాళ్ళని చూస్తున్నాం, ఏమీ లేదు. వెళ్ళే వాళ్ళని మన కళ్ళ ముందు చూస్తున్నాం, ఏమీ లేదు. మరి మనం ఏం పట్టుకెళ్తాం చెప్పండి? వాళ్ళంటే చేతగాని దద్దమ్మలండి, అందుకే పట్టుకెళ్ళట్లేదండి. నేను అన్నీ పట్టుకెళ్తానండి. మీ ఇష్టం మహానుభావ, దండం. మీకు 100 నమస్కారాలు నేనే సాష్టాంగపడి దండం పెడతాను. ఎవడైనా సరే ఒక సూదన్నా పట్టుకుపోతే మీకు దండం పెడతానండి, ఏమీ లేదండి. కాబట్టి ఇంత అమూల్యమైన మానవ జన్మ మోక్ష గతికి మనకు లభించింది, అది గుర్తుపెట్టుకోండి. సంసార క్షయానికి మోక్ష ప్రాప్తికే ఈ జన్మ లభించేది, గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసము కాదు, ఎవరి కోసము ఈ జన్మ కాదు, నీ కోసమే నువ్వు పుట్టావు అంతే. అది ఏడవాలి మనం. ఉద్ధరేది ఆత్మనాత్మానం. మనం ఎవరి కోసమో అనుకున్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని ఏడిపిస్తూ ఉంటారు జీవితాంతం. ఎందుకని? మనం ఆధారపడిపోయాం కనుక అది అర్థం చేసుకుని ఆ వీక్నెస్ని పట్టుకుని ఏడిపిస్తూ ఉంటారు. వీడు ఎక్కడికి పోతాడు, ఇక్కడే చేస్తాడు, నా దగ్గర చావకుండా ఉంటాడు. కాబట్టి మన కోసమే మనం పుట్టాము కనుక నీ కోసం నువ్వు ఏడిచే ఏడుపు యోగం అవుతుంది, కర్మయోగం అవుతుంది. కాబట్టి కర్మ అనేటువంటిది అజ్ఞానంతో చేస్తే అది కర్మ బంధిస్తుంది, అవగాహనతో చేస్తే కర్మ యోగం అవుతుంది. కాబట్టి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోహో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. కర్మయోగానికి భగవద్గీత గొప్ప డెఫినేషన్ ఇస్తుంది. ఏంటంటే కర్మయోగము అంటే అర్థం ఏంటంటే, కర్మయోగం అంటే ఏదో కాదు,
ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి, 3 విషయాలను ఇక్కడ దృష్టిలో పెట్టుకోండి. మొట్టమొదటిది, నేను కర్తను కాను, ఈ జగత్కర్త పరమాత్ముడే ఇందులో ఉండి అన్నిటినీ చేయించుకుంటున్నాడు ఒకటి. ఇక రెండోది, పరమాత్ముడే ఇందులో ఉండి చేయించుకుంటున్నాడు కనుక ఈ దేహం ద్వారా జరగవలసింది సశాస్త్రీయంగానే జరగాలి. రెండోది, ఈ దేహం ద్వారా పరమాత్ముడే చేయించుకుంటున్నాడు కనుక ఇది నాకు అనే భావన పక్కకు పెట్టి ఇది పరమాత్ముడికి అర్పణ చేయాలి. ఎప్పుడైతే ఈ 3 విషయాలు మీకు అర్థమైందో యు ఆర్ కర్మయోగి. ముళ్ళు గుచ్చుకుంది, ఇప్పుడు ఆ గుచ్చుకున్న ముళ్ళుని మనం లోపల వదిలేస్తామా, బయటికి తేవాలంటే ఏం చేయాలి? దాన్ని నొక్కుతూ ఉంటే లోపలికి వెళ్తుంది. దాన్ని ఏం చేయాలి? ముళ్ళుతోటే తీయాలి, అవునా? అంటే గుచ్చుకున్నది ముళ్ళే, తీసేది ముళ్ళే. అయితే ఈ గుచ్చుకున్న ముళ్ళుకి తీసే ముళ్ళుకి తేడా ఏంటంటే, గుచ్చుకున్న ముళ్ళు మీద మనకు కోపం ఉంటుంది, తీసే ముళ్ళు మీద మనకు ప్రేమ ఉంటుంది. అందువల్ల ఈ తీసే ముళ్ళు గుచ్చుతున్నా మనకు నొప్పి అనిపించదు. ఇది అవగాహన రాహిత్యం. నిజంగా చెప్పాలంటే 2 ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కానీ గుచ్చుకున్న ముళ్ళు మీద కసి ఉంటుంది, తీసే ముళ్ళు మీద ప్రేమ ఉంటుంది. ఎందుకని తీసేస్తుంది కదా అని. అలాగని ఇక్కడ కూడా కర్మ అనేటువంటిది అజ్ఞానంతో చేస్తే బంధిస్తుంది, ఇప్పుడు సుజ్ఞానంతో అవగాహనతో చేస్తే బంధ విముక్తుని చేస్తుంది. ఎందుకు అనంటే ఈ కర్మ ఏమిటి మోక్షాన్ని ఇస్తుందా? కర్మ మోక్షాన్ని ఇవ్వదు, కానీ మోక్షానికి కారణభూతమైనటువంటి అంతఃకరణ శుద్ధిని ఇస్తుంది. ఎందుకు అని అన్నారు, మీ ఇంట్లో శుభ్రంగా ఉదయం లేచారు, ఎవడో ఒకడు వచ్చి బెల్లు కొట్టాడు, పాలవాడు వచ్చాడు, మీరు వెంటనే సింక్లో గిన్నె ఉంది, నేను రాత్రి ఏదో వాడుకున్నారు, పడేశారు. ఆ గిన్నె అలానే పట్టుకెళ్ళి పాలు పోయించుకుంటారా? ఏం చేస్తారు? ఇప్పుడు తోముతారు శుభ్రంగా. గమనించండి, శుభ్రంగా శుద్ధి చేస్తారు, పాలు అందులో పోయించుకుంటారు, కాస్తారు. ఎందుకు చెప్పండి? స్వచ్ఛమైన పాలు విరిగిపోతుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అలాగనే మనకు అంతఃకరణ శుద్ధి లేకుండా మనం ఎన్నిసార్లు ఉపదేశారం విన్నా మనకు ఎందుకు మార్పు రావట్లేదు అని అంటే అంతఃకరణ శుద్ధిని విడిచిపెట్టి ఏదో జ్ఞానం పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుకు రమణ మహర్షి ఇక్కడ భూమికగా ముందు నీ చిత్తశుద్ధి అయితే, చిత్తశుద్ధి అయితే ముక్తికి సాధనమవుతుంది. కాబట్టి ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, భాండశుద్ధి లేని పాకమేళ. అర్థమైందండి? కాబట్టి మన మనస్సు అనేటువంటిది ఇక్కడ ఒక పాత్ర. ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది క్షీరం, పాలు. అది మీ పాత్రలో పోసి మీరు ఉపయోగించుకోవాలనుకుంటే పాత్ర శుభ్రంగా ఉండాలి. ఆ పాత్ర శుద్ధి లేకపోతే ఈ ఇంత అమృతతుల్యమైన జ్ఞానం కూడా ముక్కలు ముక్కలైపోతుంది, మీకు ప్రయోజనం లేకుండా పోతుంది. అందుకని ఏమిటో స్వామీజీ వింటున్నాం కానీ మాలో మార్పు రావట్లేదండి. ఎంత వింటున్నా ఏమిటో మాలో మార్పు రావట్లేదు. కారణం ఏంటంటే మీరు ఎన్నిసార్లు విన్నా నేను ఇదే చెప్తాను, ఇంతకు మించి మార్చి చెప్పడానికి లేదు. స్వామీజీ 2 రెళ్ళు 4 అని మొన్న చెప్పారు, బాగానే ఉంది, మార్చి చెప్పండి. నేను చెప్పను. మార్చి ఏం చెప్పమంటారు నన్ను? కాదండి, మార్చి ఏం చెప్పమంటారు? 2 రెళ్ళు 4 ఇది జ్ఞానం. అలా కాదండి, ఇంకోసారి మార్చి చెప్పండి అంటే, ఇంకో మాట చెప్పండి అంటే, ఇంకో మాట చెప్పడానికి ఏం చెప్పను? 3:30 అన్నా అది అజ్ఞానమే, 4:15 అన్నా అది అజ్ఞానమే. 2 రెళ్ళు ఎంత? 4. ఎప్పుడు మీరు అడిగినా ఎన్ని చెప్పాలి? నేను 4 అని చెప్పాలి. ఏమిటోనండి ఎప్పుడు ఆ స్వామీజీ 2 రెళ్ళు 4 అనే అంటారండి, ఇంకో మాట మార్చరండి. ఏంటిది? జ్ఞానాన్ని మారిస్తే అది అజ్ఞానం అవుతుంది. జ్ఞానాన్ని జ్ఞానపరంగానే చెప్పాలి, అంతే, దానికి మార్పు లేదు. కాబట్టి చెప్పే విధానాన్ని మార్చుకోమంటే తప్పు లేదు, కానీ చెప్పే విషయాన్నే మార్చుకోమంటే గొప్ప గొడవ వస్తుంది. అర్థమైందే? స్వామి మీరు చెప్పే విధానం చాలా బాగుంది, ఈ విధానంలో కూడా చెప్పనంటే పర్లేదు, కానీ చెప్పే విషయాన్ని మార్చిపారేయండి, మీరు జ్ఞానం మాట్లాడకండి కొన్ని రోజులనంటే నేనేం మాట్లాడాలి? అప్పుడు ఆ జ్ఞానం మాట్లాడాలి. కాబట్టి అది కోరుకోకండి. కాబట్టి ఇక్కడ కూడా విషయం మనకు స్వామి వింటున్నామండి, మీది బాగా వింటున్నాం, కానీ ఏమిటో విన్నంతసేపు అసలు ఇక్కడ కూర్చున్నంతసేపు ఏమో అయిపోతున్నాం. అదే వచ్చిన గొడవ. ఏమో అయిపోవడం ఏంటి? జారబడిపోయి శుభ్రం నిద్రపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా మనస్సు కకావికలం అయిపోయి మళ్ళీ మారిపోతుంది. అది కారణం జ్ఞానంలో లోపమో అందించే వ్యక్తిలో లోపమో కాదు, మీ లోపల పాత్ర ఏదైతే ఉందో, ఏ పాత్ర అయితే ఈ జ్ఞానాన్ని అందుకుంటుందో ఆ పాత్రలో ఉంది మరామత్తు, అక్కడ చేయాలి, అందులో లోపం ఉంది. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి కూడా చిత్తశోధకం ముక్తి సాధకం. ఈ మనస్సు పరిపక్వత పొందితే
ఈ చిత్తశుద్ధి అయితే చిత్తశుద్ధి పొందినటువంటి వ్యక్తికి ముక్తికి సాధనమవుతుంది, అది మోక్షాన్ని అందిస్తుంది. అయితేనండి ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఈ కర్మని భగవంతుడికి ఇచ్చేయమంటున్నారు కదా. ఈ కర్మ ఏమైనా మన చేతిలో పండులాగా దొరుకుతుందా? అరటి పండు భగవంతుడికి పెట్టాం, పటిక బెల్లం భగవంతుడికి పెట్టాం. ఈ కర్మను ఎలా ఇస్తాం భగవంతుడికి? కర్మను ఎలా ఇస్తాం? మనం కర్మలు చేసాం, ఇది భగవంతుడిదే అనుకుంటే సరిపోతుందా? అది ఇవ్వాలి కదా భగవంతుడికి, ఈశ్వరార్పితం అన్నారు కదా. కర్మలు మన చేతికి అందవు కదా. అరటిపండు దొరుకుతుంది, బిల్వపత్రాలు దొరుకుతాయి, కమల పూలు దొరుకుతాయి, అవి ఇచ్చేస్తాం. కర్మ భగవంతుడికి ఎలా ఇవ్వాలి? గమనించండి, కర్మ అనేది ఒక వస్తువు కాదు, అది క్రియాశీలకమైన ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి ఒక లక్షణం, అది గుణం, అది కర్మ. కర్మని భగవంతుడికి ఇవ్వమంటే ఎక్కడో అదొక వస్తువుగా ఉందని అనుకోకండి. అంటే మనం ఆచరించే కర్మని అది నేను ఆచరించట్లేదు, పరమాత్మ అనుగ్రహం చేత నేను ఆచరిస్తున్నాను. ఎందుకు? ఈ సమస్త సృష్టి కూడా పరమాత్మ ఆజ్ఞ చేత కదులుతుంది. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. ఎవడి యొక్క భయ కారణం చేత వాయువు వీస్తుందో, ఇంద్రుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో, దేవతాగణాలు వాటి వాటి శక్తుల్ని ప్రవర్తింపజేసి ఇక్కడ సృష్టిని నిలుపుతున్నాయో, ఆ పరమాత్మ ఆజ్ఞ చేతనే నా దేహంలో సకలేంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి. ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కనుక నేను కదులుతున్నాను, మాట్లాడుతున్నాను, నడుస్తున్నాను, నా బుద్ధి కదులుతుంది, ఆలోచిస్తుంది. ఇన్ని పనులు జరుగుతున్నాయనంటే భగవంతుడే దీనికి కారకుడు, భగవంతుడే దీనికి కారణం, ఆధారం. కాబట్టి నేనేం చెయ్యట్లేదు, నాహం కర్త హరికర్త, నేను కర్తను కాను, హరికర్త. అయితే భగవంతుడే కర్త అయితే మరి నేను ఊరికినే ఉంటే కర్మ అయిపోవాలి కదా. అందుకే నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నిమిత్త మాత్రం భవ. నువ్వు నిమిత్త మాత్రుడివే అర్జున, నీకు ఆద్యంతాలు తెలియవు, నువ్వు సర్వజ్ఞుడివి కావు, అల్పజ్ఞుడివి కనుక నీకు బుద్ధి చిన్నది కనుక ఆ చిన్నదైన బుద్ధిలో చిన్నదైన ఆలోచనే ఉంటుంది, కానీ అనంతమైన ఆలోచన రాదు. అనంతమైన పరమాత్మతత్వాన్ని కారణంగా గ్రహించి దాన్ని తెలుసుకుంటే ఈ దేహం జడం, ఈ దేహంలో ఉండే బుద్ధి మనస్సు అల్పం. ఈ అల్పమైన మనోబుద్ధులతోటి జడమైన దేహంతో నేనేం చేయగలను? కాకపోతే ఈ దేహము బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ ఉండాలి, నిమిత్త మాత్రమే. అద్దంలో ప్రతిబింబం ఉంది, మీకు అర్థమవుతుంది చూడండి. మన ముఖం కనిపించింది, అద్దంలో ఉండే ప్రతిబింబం గమనించండి. మనం కనురెప్పలు ఎగరేస్తే అది ఎగరేస్తుంది, మనం నాలుక అలా పెడితే అది నాలుక బయట పెడుతుంది, మనం ఇలా అంటే అది ఇలా అంటుంది. ఈ యాక్షన్లు, ఈ సైగలన్నీ మనం చెయ్యకుండా మన ప్రతిబింబం దానంతటా చేసుకుంటుందా? చెప్పండి. కారణం ఏంటి? జడం, దానికి ఆ శక్తి లేదు. అందులో ప్రతిబింబం కనపడొచ్చేమో కానీ, నాలాగనే ఉండొచ్చేమో కానీ, నాలాగేంటి నేనే అయి ఉండొచ్చేమో కానీ అది కదలలేదు. అది కదలాలి అంటే ఎక్కడ కదలాలి? కాబట్టి మనం కదలలేము. ఈ దేహం జడం, మనోబుద్ధులు జడం, ఇవన్నీ జడం. ఇవి కదలాలి అంటే అక్కడ కదలాలి. వాడు కదిలితే ఇది కదులుతుంది, వాడు మెదిలితే ఇది మెదులుతుంది. కాబట్టి పరమాత్మ నీవే దీనన్నిటికీ కారకుడవై ఉన్నావు, ఆధారభూతమై ఉన్నావు. నేను జడ మాత్రపు మనిషినంతే, నా దగ్గర ఏం లేదు. నాహం కర్త హరికర్త అనేటువంటి భావన ఉంది చూసారా, అది కర్మయోగం. నేను కాదు నువ్వే కర్తవ్య అనుకోవడమే కాకుండా, పరమాత్మ నా చేత ఇన్ని చేయించావు కదా, ఇది నీకే ఇస్తున్నాను, నీకే సమర్పిస్తున్నాను. ఆ సమర్పణ భావనే కర్మయోగం. పరమాత్మ భావన కర్మయోగం. నేను చేసినప్పటికీ కూడా ఇది పరమాత్ముడు చేశాడనుకోవడం కర్మయోగం. ఆ చేసిన కర్మల్ని కూడా పరమాత్ముడికే సమర్పించడం కర్మయోగం. ఇది కర్మయోగం యొక్క మొదటి భాగం, అది కర్మయోగం యొక్క రెండవ భాగమే. ఈ రెండు భాగాలు మీకు అర్థమై ఆచరిస్తే మీరు కర్మయోగి. మీరు ఏది చెయ్యండి అంటే, ఏదంటే ఏది పడితే అది కాదు సుమా. 5 కర్మల్లో మనం ఏం చెప్పాం? నిత్య నైమిత్తిక కర్మలు, శాస్త్రవిహితమైన కర్మల్ని చేస్తూ, ప్రాయశ్చిత్త కర్మల్ని చేస్తూ, మన జీవితానికి ఆలంబనంగా ఆధారంగా ఉండే కర్మల్ని, లౌకికమైన కర్మల్ని కూడా ధర్మబద్ధంగా చేస్తూ, పరమాత్మ ఇవన్నీ నువ్వు చేయిస్తున్నావు, నువ్వే కారకుడివి అని అనుకోవడం కర్మయోగి యొక్క మొదటి భాగం, మొదటి లక్షణం. ఇక చరమ లక్షణం ఏంటనంటే, పరమాత్మ ఇదంతా నీకే అర్పితమని పరమాత్ముడికి అర్పించడం. కొంతమంది మన భారతీయ సంస్కృతిలో చూడొచ్చు, ఏదైనా ఎవరికైనా ఇచ్చారనుకోండి, శివార్పణం అంటారు, కృష్ణార్పణం, రామార్పణం. ఇది భగవంతుడిది, భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను వాడికి ఇస్తున్నాను, ఇది భగవంతుడికే ఇస్తున్నాను అనేటువంటి.
ఇది కర్మయోగం యొక్క రెండవ లక్షణం. ఈ రెండు లక్షణాలు కలిగున్న వ్యక్తికి గమనించండి, ఈ కర్మయోగం చేసేటువంటి వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. దానివల్ల వాడికి వచ్చే లాభం ఏమిటనంటే, చిత్తశుద్ధి వల్ల వాడికి కలిగేటువంటి భావన ప్రసాద బుద్ధి. ఏమిటిది? ప్రసాద బుద్ధి. ఏమిటండి ప్రసాద బుద్ధి? ప్రసాద బుద్ధి వస్తే ఇప్పుడు పెద్ద వచ్చింది నష్టం ఏంటి, రాకపోతే నష్టం ఏంటి? అక్కడే నష్టం. కర్మయోగానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటనంటే, మామూలుగా మనం మార్కెట్కి వెళ్ళి ఒక అరటిపండు కొట్లు వాడి దగ్గరికి వెళ్ళి అరటిపండు కొన్నాం అనుకోండి, అది తీసి తింటున్నాం అనుకోండి, చూసుకోలేదు సరిగ్గా, అర్జెంటుగా కొనుక్కొని తింటున్నాం. ఆ మధ్యలో అంత దెబ్బ తినిపోయింది, డాగులు పట్టేసింది, పండు నుంచి అలా రసం కారుతుంది అనుకోండి, బాగా దెబ్బతిని బాగా పండిపోయి రసం కారుతుంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? బాగోలేదని తీసి అవతల పారేస్తాం. అవునా? సగం ముక్క తినేసి అవతల పారేస్తాం. వాడికి డబ్బు ఇచ్చేసి తిట్టుకొని వస్తాం. ఇప్పుడు ఇదే వ్యక్తి సరేలే అని పక్కనే గుడి ఉంటే వెళ్ళాడు. ఆ గుడిలో పూజ అవి చూశాడు, హారతి అయిపోయింది. బయటకు వస్తుంటే వాడికి పండు ప్రసాదంగా పెట్టాడు, అరటిపండు. గమనించండి, ఇప్పుడు అది కూడా అరటిపండే. ఈ అరటిపండు ప్రసాదంగా పెట్టారు. చేయి జాపాడు, ఆ చేతిలో పెట్టారు. వాడి కర్మ ఏమిటో కానీ దెబ్బతిన్న పండే వచ్చింది. మళ్ళీ ఇందాక పాడేసిన పండు లాంటిది ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు పాడేస్తాడా వీడు? పాడాడు. ఇప్పుడు అనుకున్నాడు భగవంతుని చూసి నవ్వుకొని, ప్రసాదం ఇది నోట్లో పడేసుకొని ఇష్టం లేకపోయినా అష్టవంకర్లతోటైనా తినేస్తాడు. ఎందుకని? ఇది ప్రసాదం, ఇది పాడేయకూడదు. ఇది భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది, ఇది పాడేయకూడదు. మార్కెట్లో అనుకోండి దాన్ని అరటిపండుగానే చూస్తాడు, దీన్ని ప్రసాదంగా చూస్తాడు. ఏమిటి తేడా? రెండు అరటిపండులే కదా. ఏమిటి తేడా అక్కడ? భావన. ఏమిటిది? భావన. అందుకని అమ్మవారికి ఒక నామం ఉంది, భావనా మాత్ర సంతుష్ట హృదయాయే నమో నమః. ఆ భావనతోటే ఆవిడ సంతృప్తి పడిపోతుంది. మనమేం గొప్పగా చెయ్యక్కర్లేదు. కాబట్టి ఇక్కడ కూడా రమణ మహర్షి అదే అంటున్నారు, చిన్న భావన నీలో ఎంత మార్పు తెచ్చింది. అదే అది అనుభవించేది, అది ఫలం, నేను భోక్త, అది భోగించబడేటువంటి వస్తువు అనే భావన ఉన్నప్పుడు మంచి చెడులు, తినాలి తినకూడదు, చండాలం, ఇన్ని భావాలు వచ్చాయి. అదే ఇది భగవంతుడిది అనుకున్నప్పుడు నేను నా భావాలన్నీ పక్కకు పోయి, అది ఎలా ఉన్నా సరే అది భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను దాన్ని తినాల్సిందే, బస్ దాన్ని విడిచిపెట్టడానికి లేదు. అది ఎంత అనర్థకారమైనా సరే నేను తినాల్సిందే. షుగర్ పేషెంట్ అయినా సరే వాడికి చేతిలో ప్రసాదం వెళ్తే కళ్ళు మూసుకు తింటాడు. మీరు మామూలుగా పండు ఇవ్వండి, నేను తిన్నండి, షుగర్ అండి అంటాడు. అదే ఆలయంలో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే పండు పెడితే నేను షుగర్ అండి, నాకు నేను తిన్నండి, వేరే మిక్చర్ ఉంటే ప్రసాదం అండి అంటాడా? ఎవడండు? ఇది కొడతాడు. ఏది ఇచ్చినప్పటికీ కూడా అది అనర్థకారి అయినప్పటికీ కూడా ప్రసాదంగా భావిస్తాడు. ఇప్పుడు మీరు ఈ భావన అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక్క స్టెప్ అడుగు ముందుకేస్తాం. మనం చేసే కర్మల్నే భగవంతుడికి ఇస్తే కర్మయోగం అయితే, అసలు మన జీవితాన్నే భగవంతుడికి ఇచ్చేస్తే ఇంకేం చెప్పండి. అసలు మనం చేసే అల్పమైన కర్మల్నే భగవంతుడా, నువ్వేనా దీనికి ఆధారం? ఇన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే, ఈ సృష్టి కదులుతుందంటే నువ్వే కదా ఆధారం, దీనికి నువ్వే చేయించుకుంటున్నావని చిన్నపాటి కర్మలు మనం చేసి వాటినే భగవంతుడికి ఇస్తే ఎంతో గొప్పగా అనుకుంటున్నామే. ఇప్పుడు రమణ మహర్షి అంటున్నారు, అసలు నీ జీవితమే ఇది నాది కాదు నీదే అనే భావనతో పరమాత్ముడికి అంకితమై ఉంటే అసలు నీ జీవితం ఏంటి? అసలు అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి? అది నిజమైన కర్మయోగం. ఇంతకుముందు మనం అనుకున్నాం కర్మల్ని ఇవ్వడం కర్మయోగం అనుకున్నాం, కాదు, నీ జీవితాన్నే భగవన్మయంగా చేసుకుంటే అది కర్మయోగం. ఇప్పుడు ఈ స్టెప్తో ఆలోచించండి. ఇప్పుడు భగవంతుడికి మన జీవితాన్ని అర్పించేశాం. ఈ జీవితంలో ఇప్పుడు మనకు ఎన్నో సంఘటనలు జరుగుతాయి, అవునండి. భగవంతుడికి నివేదన పెట్టాం పళ్ళన్నీ, అందులో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఇప్పుడు మనకు తిరిగి ఇచ్చేటప్పుడు మంచి పండు రావచ్చు, చెడు పండు రావచ్చు. ఇప్పుడు మంచి వచ్చింది అనుకోండి, వాడేమైనా ఎగిరిపోయి తింటాడా? తినడు, ప్రసాదంగా భావిస్తాడు. చెడు వచ్చిందనుకోండి, కుంగిపోతాడా? కుంగడు, దాన్ని ప్రసాదంగా భావిస్తాడు. ఇప్పుడు మీ జీవితాన్నే భగవంతుడికి అర్పించేశారనుకోండి, మీ జీవితాన్ని భగవంతుడికి అర్పించిన తర్వాత అది భగవత్ ప్రసాదం అయిపోతుంది మీ జీవితం. ఇప్పుడు ఈ జీవితంలో ఎన్నో సంఘటనలు వస్తాయి, మీకు నచ్చినవి వస్తాయి, మీకు నొచ్చేవి వస్తాయి. నచ్చినవి వచ్చిన, నొచ్చే వచ్చిన రెండు కూడా ఇప్పుడు ఏమైపోతుంది? దాట్స్ ఇట్, అది కావాలి.
ఏ ఫలం మనకు వచ్చినా, ఇప్పుడు మన జీవితంలో దుఃఖం ఎదుర్కోవాల్సి వచ్చినా, పరమాత్మ ఎంత గొప్పవాడివయ్యా, నిజంగా అక్కడ భక్తుడి యొక్క గొప్పతనం బయటపడుతుంది. అంటే మనకు బాధ కలిగినప్పుడు మనం అందరినీ తిడతాం, మనల్ని తిట్టుకుంటాం, మన కర్మని తిట్టుకుంటాం, భగవంతుని తిడతాం. కానీ నిజమైన భక్తుడు అనుకుంటాడు, బాబ్బా ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, నన్ను నీ దగ్గరికి చేర్చుకోవాలంటే నేను పవిత్రంగా ఉంటేనే కదా చేర్చుకుంటావు. కాబట్టి నాలో అపవిత్రతల్ని ఈ రకంగా కాల్చి, నన్ను బాధపెట్టి, తొలగించి నన్ను ముక్తుని చేస్తున్నావా, నీ రుణం ఎలా తీర్చుకోనయ్యా అనుకుంటాడు. అది భక్తుడి యొక్క పరాకాష్ఠ. భోగి యొక్క దృష్టి నాకు ఎప్పుడూ సుఖాలే ఇవ్వు, లేకపోతే నిన్ను దేవుడిగా ఒప్పుకొని అంటాడు. కానీ భక్తుడు కర్మయోగి యొక్క దృష్టి నాకెప్పుడు దుఃఖాలు ఇవ్వయ్యా, ఎందుకని త్వరగా కాల్చేసావనుకో, త్వరగా పవిత్రమైపోయాననుకో, త్వరగా నీ దగ్గరకు వచ్చేస్తాను. నిన్ను విడిచిపెట్టి నేను ఇక్కడ అనాథలా తిరుగుతున్నాను, నాకు ఇక్కడ ఎవరూ లేరు, నీవే తప్ప ఇతఃపరం వెరుగను, నీ దగ్గరికి నేను రావాలి. నీ దగ్గరకు రావాలంటే నేను పవిత్రం అవ్వాలి. పవిత్రం అవ్వాలంటే దానికి కారణం ఏంటి, నాలో ఉండే అపవిత్రమైనటువంటి గుణాలన్నింటినీ కాల్చి కాల్చి తీయాలి. ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది యోగం. భోగి యొక్క దృష్టి దుఃఖాలండి, ఏమిటో ఈ దేవుడిని నమ్మేవండి ఆయన అన్నారండి, అప్పటి నుంచి దుఃఖాలు వచ్చి పడిపోయాయండి, తీసిపాడేయడమే. ఇవన్నీ అవగాహన రాహిత్యంతో ఉండే మనుషులు చేసే పని. క్రైస్తవ మత మార్పిడిలు ఎలా జరుగుతున్నాయి మీరు చూడండి. మీ దేవుడిని తీసేయండి, నమ్మకండి, అవి తీసేయండి, మేము మా దేవుడు రొట్టెలు ఇస్తాడు గోదు. ఇచ్చేవాడు దేవుడు కాదండి, అన్నీ పట్టుకుపోయేవాడు దేవుడు. అందుకని మన సంస్కృతిలో ఇచ్చే పేర్లు లేవు దేవుడికి. హరి, హర. ఏమిటి హర అంటే దొంగిలించేయని, తీసేయని, ఉన్నవన్నీ ఓడబెరికేయని. హరి అంటే అర్థం ఏంటి, మొత్తం పీక్కుపో అని, దొంగిలించే అని అర్థం. మన గొప్ప సంస్కృతి అండి మనది. మన సంస్కృతి ఎవడికి ఉందండి అసలు, మన సిద్ధాంతాలు ఎవడికి తెలుసండి అసలు. అందుకని మన దేవతను అలా పెట్టుకున్నాం, హరి అని రోజు పిలుస్తున్నాం, ఏడుస్తున్నాం. ఏమిటోనండి నేను నారాయణ నమ్మానండి, రోజు హరినామస్మరణ చేస్తానండి, దుఃఖాలండి. హరి అంటే అర్థం ఏంటి, అదే మరి అర్థం, దుఃఖాలు పెట్టడమే అర్థం. ఆ దుఃఖాలను యాక్సెప్ట్ చేయి. అది ఎప్పుడంటే ఈ అవగాహన కలగాలి. చిన్న కర్మల్ని, ఒక అరటిపండు మనం భగవంతుడికి పెడితే అది ప్రసాదం అయిపోతే, ఒక అరటిపండు ఎక్కడో అరటి చెట్టుకి, జడ పదార్థానికి, ఒక వృక్షానికి మొలిసిన పండుని మనం పట్టుకెళ్ళి దేవుడికి పెడితే ప్రసాదం అయితే, అసలు ఇంత గొప్ప జీవితాన్నే మనం భగవంతుడికి ఇస్తే ఇది ఎంత గొప్పతనం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా శాస్త్రం మనకు అదే మాట చెప్తుంది. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఇప్పుడు మనం ఏ స్థాయికి ఎదిగామనంటే, ఈ సాధన క్రమంలో మనకి ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ, ఎక్కడ కానీ ఎన్ని దుఃఖాలైనా రానివ్వండి, ఒక్కటే అర్థం చేసుకోండి, పరమాత్మ ఎంత గొప్ప వేడుకయ్యా. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. అర్థం చేసుకోండి అంతే. బస్ ఈ బొమ్మను చేసావు, ఇంట్లో ప్రాణం పోసావు, నీ దగ్గరకు చేర్చుకోవాలని నన్ను ఇంత పెద్ద నాటకం ఆడుతున్నావు. నీ దగ్గరకు నేను రావాలంటే ఇంకా ఎన్నో మైలలు ఉన్నాయి. ఆ మైలలన్నీ ఎదురుగుండా పెట్టి శుభ్రంగా తుడిచేస్తున్నావు నా మైలలు, త్వరగా తీసుకెళ్ళిపోతున్నావు. చాలా మంచిది, హ్యాట్స్. ఆ స్థితికి చేరుకున్నటువంటి సాధకుడికి ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, ఇప్పుడు కరెక్ట్, భగవంతుడే ఉన్నాడు, భగవంతుడినే మనం ఆశ్రయించాం, ఇప్పుడు కర్మలు చేయాలి. ఆ కర్మల్ని ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలనేటువంటిది ఇక్కడ 4వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. చెప్పండి. కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్ ఇస్తున్నారు. నువ్వు కర్మలు చేయాలి. కార్యముత్తమం కరణీయం. ఉత్తమం కార్యం కరణీయం. అధమం నీచం అనేటువంటి కర్మలు కాదు, ఉత్తమమైన కర్మలు చేయాలి, ఉత్తమమైన కార్యాలు చేయాలి. ఎలా చేయాలి అని అంటే, మనకు భగవంతుడు 3 కరణాలు ఇచ్చాడు. కరణం అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్, ఉపాయములు, మార్గాలు, 3 విధానాలు ఇచ్చారు మనకు. ఏంటిది, కాయ, వాక్, మనః. కాయము అంటే శరీరము, వాక్ అంటే వాక్కు,
మనస్సు అంటే మనస్సు, మనోబుద్ధులు, చిత్తాహంకారం, అంతఃకరణం. ఈ 3 కరణాలు ఏవైతే ఉన్నాయో వీటితోటి నువ్వు కర్మ చేస్తావు ఎప్పుడు. అందుకని మీరు చూడండి, పూజ చేసినా, జపం చేసినా, ఉపాసన చేసినా, ధ్యానం చేసినా, చింతన చేసినా, ఏది చేసినా ఈ 3 ఉంటాయి అందులో. కాబట్టి ఈ 3తోటి నువ్వు 3 ఉత్తమమైన కర్మలు చేయి. ఏమిటి చేయాలి? కాయవాంగ్మనః కార్యముత్తమం. ఏం చేయాలి? నెక్స్ట్ లైన్ ఏంటి? పూజనం జపశ్చింతనం క్రమాత్. క్రమాత్ రెస్పెక్టివ్లీ అంటే శరీరంతో పూజ, వాక్కుతో జపము, మనస్సుతో చింతన. ఇవి చెయ్యి. ఒక సాధకుడికి రమణ మహర్షి ఇచ్చే సూచన. ఎలా చేయాలి? ఏం చేయాలి? శరీరంతో పూజ. స్వామి, శరీరంతో పూజ చేయాలి, వాక్కుతో జపం చేయాలి, మనసుతో చింతన చేయాలి. ఎంతకాలం? ఇక్కడికి వస్తుందన్నమాట. కొంతమంది అంటారు, ఏమిటోనండి నేను 1 గంట రోజు పూజ జపం చేసుకుంటానండి. అంటే వీడు 23 గంటలు అనవసర పనులన్నీ చేస్తుంటాడు అనమాట. ఇప్పుడు అది అర్థం, దట్ ప్రూవ్స్ అంతే కదండి. నేను 1 గంట పవిత్రంగా ఉంటానంటే అర్థం ఏంటి? మిగతా 23 గంటలు అపవిత్రంగా ఉంటాను, అంతే కదా. ఏమిటోనండి స్వామీజీ నిన్న రాత్రంతా చాలా బాగుండిందండి అన్నాడంటే అర్థం ఏంటి? ఈరోజు పగలంతా బాగోలేదని అర్థం. అలాగే నేను 1 గంట పూజ చేస్తానండి అన్నారంటే అర్థం ఏంటి? 23 గంటలు పనికిమాలిన పనులు చేస్తున్నానంట. ఆ ప్రమాదం ఏర్పడే సూచన ఉంది. ఒకసారి ఒకరింటికి వెళ్ళాను, పాపం వాళ్ళు భిక్షకు పిలిచారు. వెళ్ళాను. వెళితే పాపం ఆవిడ లోపల పూజ చేస్తుందనమాట. అత్తగారు అలాగే చేసేస్తుంది, గంటలు వాయించేస్తుంది, ధూపదీపాలు వెలిగించేస్తుంది. ఈ కోడలు లోపల నుంచి వచ్చి, ఏమండి కూర్చోండి, మా అత్తగారు పూజలో ఉన్నారన్న. నేను అన్నాను, అదేంటమ్మా, నన్ను 7:30 కల్లా రమ్మన్నారు, నేను వెళ్ళిపోవాలని. అంటే వచ్చేస్తారన్నారు. 8 అయింది, 8:30 అయింది, 9 అయింది, రావట్లేదు. ఆ రోజు ఏంటంటే నేను వెళ్ళాను కదా, ఇంకా చూపించుకోవాలని కొట్టేస్తామన్నమాట. ఇంకా పూజ అది చూపించుకునే పూజ, మరి ఏం చేస్తాం. సరే మొత్తం మీద అయింది, ఇంకా అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. ఈ కోడలు పిలిచానేమ్మా, నాకు 9 అయిపోయింది, నేను వెళతాను, ఇది ఇంకా అయ్యేలా లేదు. ఏంటమ్మా 2 గంటలు 3 గంటలు చేస్తుంది ఆవిడ పూజ అన్నాను. ఆ కోడలకు కోపం వచ్చింది. మీరు స్వాములు, మీరు సాధువులు, మీరు వచ్చి మా అత్తగారిని ఇంకో గంట, ఇంకో 2 గంటలు పూజ చేయమంటే బాగుంటుంది, కానీ వాళ్ళు పూజ ఏంటి 2 గంటలు చేస్తారా అని అంటున్నారు ఏమిటి అని కోపగించుకుంది. నేనన్నాను, సరే అమ్మా మంచిదే, ఆవిడ అన్ని గంటలు పూజ చేయడంలో నీకేమిటంటే వచ్చిన లాభం అన్నాను. చాలా లాభం ఉందని. ఏంటంటే నేను మా ఇంట్లో 24 గంటల్లో హాయిగా మానసికంగా సుఖంగా ఉండేది ఆ 2-3 గంటలేనండి. మనం ఇంత వేదాంతం విన్నా దుర్వాసనలన్నీ తేడిపోస్తున్నాయి. ఇంకా పగలు, సెగలు, కోపాలు, క్రోధాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు ఇవే త్రేణిపోస్తున్నాయనంటే నువ్వు తిన్న వేదాంతం లోపలికి తినలేదు. అది బయటనే కక్కేసావు, ఈ హాల్ నుంచి బయటనే కక్కేసిపోయావు. మళ్ళీ ఏవేవో తింటూ ఉన్నావు బయట, చెత్తా చెదారం. ఏమిటోనండి ఆవిడ ఎన్ని సభలకి రాలేదండి, ఎన్ని వింటుంటారండి, ఎన్ని పూజలు చేసేస్తారండి, ఏమిటో. అంటే మనం విన్నటువంటి మాటలన్నీ ఉపరితలంలోనే, అంటే తల పై నుంచి అలాగా స్కిప్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అందుకనే మార్పు రావట్లేదు. నేను ఇలా అంటున్నానని మీరేం బాధపడకండి. ఒక కంసాలి కొడితేనే ఆభరణం అవుతుంది. నేను ఒకవేళ ఇలా అన్నాననుకోండి, మీరు బాధపడితే అది కూడా కర్మయోగమే. అబ్బా స్వామి మా బాధలు ఎలా తొలగించావయ్యా బాబు అని అనుకోండి, తప్పులేదు. మార్పు చేసుకోవాలండి, మనం ఇంకా మారాలండి. ఇంకా మారకపోతే ఇంకంతే, నేనేం చేయలేను. శుద్ధంగా మన మనస్సుని తేలిక చేసుకొని స్పష్టంగా పెట్టుకొని అసలు మన బ్రతుకు భగవంతుడు మనల్ని అర్థం చేసుకోవడం కోసం ఇచ్చాడు అని మనం కనుక నిర్ణయించుకుంటే జీవితంలో ఇంకోళ్ళు అర్థం చేసుకోవడం మనం పక్కన పెట్టేస్తాం. ఏమిటోనండి నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి అని అంటుంటారు కొంతమంది. ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎవడికి వాడు అర్థం కాక జుట్లు బీక్కొని వస్తున్నారు ఈ లోకంలో. ఇంక నీ గురించి అర్థం చేసుకోవడం ఏంటి? ఇంకొక మాట అడుగుతా, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఈ మాట అనే వ్యక్తులకు ఒక ప్రశ్న వేస్తాను. నిన్ను వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటున్నావు, నీ లోపల కిడ్నీ ఎక్కడుందో నీకు తెలుసా? తెలియదు. అది ఎలా పనిచేస్తుందో నీకు తెలుసా? తెలియదు. అది ఇప్పుడు పనిచేయడం మానేసిందా లేదా నీకు తెలుసా? తెలియదు. నీ లోపల ఉండే కిడ్నీనే నువ్వు అర్థం చేసుకోలేదంటే, నిన్ను ప్రపంచం అర్థం చేసుకోవట్లేదని నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు అంటే నేనేం చేయలేను. అంటే మన గురించి మనమే పూర్తిగా అర్థం చేసుకోకుండా ప్రపంచం నా గురించి ఏమిటోనండి అని ఎవడ అర్థం చేసుకోవట్లేదండి అంటే ఇక్కడ నీలో స్క్రూ లూజ్ అయ్యింది అని అర్థం. మహర్షి యొక్క సూచన మేరకు కాయ వాక్ మనః, కాయంతో దేహంతో పూజ, వాక్కుతోటి జపం, మనస్సుతోటి చింతనం.
కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపః చింతనం క్రమాత్. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకెళ్దాం. పూజ. పూజ అంటే ఏంటి? పూజ అంటే మనకు శాస్త్రం చెప్పిన ప్రధానంగా దాని యొక్క విధానంతో ఆలోచిస్తే మనకు 5 దేవతలు ప్రధానంగా ఉన్నారు. దాన్ని పంచాయతన దేవతలు అంటారు. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాదం, మహేశ్వరం. పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ పాపనాశనం. ఆదిత్యుడంటే సూర్యుడు, అంబిక అంటే అమ్మవారు, గణనాదం అంటే గణపతి, మహేశ్వరుడు, విష్ణువు. వీళ్ళు 5 మనకు దేవతలు. ఈ పంచాయతన దేవతల్ని పెట్టుకుని అర్చన చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ఇదొక పూజ. ఈ పూజకేంటి? పువ్వులు, గంట, దీపం, అగరవత్తి, హారతి ఇవన్నీ కావాలి. అర్థమైందండి? ఇది పూజ యొక్క ఆంగ్య సాంగ్యాలు అన్నమాట. ఇవన్నీ ఉండి తీరాలి పూజకి. వీటితోటి మనం పూజ చేస్తాం శరీరంతో. ఇక రెండో స్టెప్ చూడండి. వాక్కుతోటి ఏం చేయమన్నారు? జపం. వాక్కుతోటి జపం చేస్తుంటాం. దీన్ని జపాన్ని మనం నోటితో కూర్చుని ఇలా కూర్చుని ఇక్కడ పూలు అక్కర్లేదు, గంటలు అక్కర్లేదు, హారతి ఇవన్నీ ఏవి భౌతికమైన పరికరాలు ఏమి అక్కర్లేదు. ఒక్కటే ఏంటి? జపమాల ఒక్కటే ఉంటుంది. అది చేతిలో తిరుగుతూ ఉంటుంది. టెల్లింగ్ బీడ్స్ అనమాట. అది తిరుగుతూ ఉంటుంది. మన మనస్సులో లోపల మటుకు జపం అవుతూ ఉంటుంది. ఇది వాక్కు స్థాయిలో చేసే జపం, ఆరాధన. ఇక మూడో స్థాయి ఏంటి? మనస్సు. ఏమిటన్నారు ఇక్కడ? చింతనం అంటే ధ్యానం. ఏంటి? చింతనం. ఇప్పుడు ఈ చింతన చేయాలనుకోండి, మనసుతో ధ్యానం చేయాలనుకోండి, ఇక వాక్కుతో చేసే జపానికైనా చేతిలో జపమాల కావాలి, నోరు మెదపాలి. కానీ ధ్యానానికి అది కూడా అక్కర్లేదు. ధ్యానం అంటే అర్థం ఏంటనంటే దేవతా సమూహ సమాన వృత్తి సంతానకరణం ధ్యానం. సంతానకరణం అంటే ఉత్పత్తి చేయడం. ఏమిటి సంతాన ఉత్పత్తి? సమాన వృత్తి అంటే సమానమైనటువంటి ఆలోచన. ఏ సమానమైన ఆలోచన? దేని గురించి? దేవతా సమూహం. అంటే మనకు ఇష్టమైన దేవత గురించి ఆలోచన పుట్టించుకొని ఆ ఆలోచనని మనస్సులో అలాగనే పుట్టిస్తూ ఉండడమే ధ్యానం అంటే అర్థం. అర్థమైందే? ఎందుకు ఇలా అన్నారు అని అంటే మనం గనుక ప్రయత్నపూర్వకంగా ధ్యానంలో కూర్చుని ఇష్టదేవత రూపాన్ని పుట్టించకుండా ఉంటే మధ్యలో ఇంకోటేవో పుడుతూ ఉంటాయి. అర్థమైంది? అందుకని మనం దేన్ని పుట్టించాలి? ఆ ఇష్టదైవం యొక్క ఆలోచననే పుట్టిస్తూ ఉండాలి ఎప్పుడు. మనం దాన్ని పుట్టించకపోతే మనస్సు వేటిని పడితే వాటిని పుట్టించుకుంటూ పోతుంటుంది. కాబట్టి దేవతా సమూహ సమాన వృత్తి సంతానకరణం ధ్యానం. కాబట్టి ఇప్పుడు మనస్సు ఏం చేస్తుంది? సపోజ్ కృష్ణుడి మీద ధ్యానం చేస్తుంది అనుకోండి. ఆ కృష్ణుడి మీద ధ్యానం చేసేటప్పుడు నోరు అక్కర్లేదు, చెయ్యి అక్కర్లేదు, జపమాలు అక్కర్లేదు, పూజా ద్రవ్యాలు అక్కర్లేదు. అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క అభివృద్ధి చూడండి. ఇక్కడ పూజ చేసేటప్పుడు భగవంతుని భౌతికంగా పెట్టుకుంటే ఈ భౌతిక దేహం కావాలి, దానికి పరికరాలు కావాలి భౌతికంగా. గమనించండి. ఇప్పుడు అదే భౌతిక స్థాయి నుంచి భగవంతుణ్ణి మంత్రస్థాయికి మార్చామనుకోండి. అప్పుడు భగవంతుడు ఏంటి? ఇంకా భౌతికంగా లేడు. లోపల మనస్సులో రూపం కనిపిస్తుంది, వాక్కు జపం చేస్తుంది, జపమాలలా తిరిగిపోతూ ఉంటుంది. అంటే ఒక స్థాయి దాటాం, భౌతిక స్థాయి దాటాం, వాచిక స్థాయికి వెళ్ళాం. ఇప్పుడు భగవంతుని ఇంకా వాచిక స్థాయిని దాటి మానసిక స్థాయికి తీసుకెళ్ళిపోయాం అనుకోండి. అక్కడ ఏంటంటే ఈ జపం వాక్కు అక్కర్లేదు, జపమాల అక్కర్లేదు, ఇంకా అసలు భౌతిక దేహంతో పని లేదు. అలా కూర్చుంటా ఉంటే మనస్సు ఒక్కటే కావాలి. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇలా ఒక్కొక్క స్థాయిని పెంచుకుంటూ వెళ్ళారు అని అంటే మనం పూజ చేస్తున్నప్పుడు భౌతికంగా గంట, ధూపం, దీపం, నైవేద్యాలు, పూలు, పుష్పాలు, ఫోటోలు అన్నీ ఉన్నా, మన శరీరంతో పూజలు చేస్తూ ఉన్నా, ఇలా అక్షంతలు విసిరి పూలు విసిరి తిప్పుతూ ఉన్నా, మనస్సు అనేది ప్రధానం సుమా. మనస్సు లగ్నం అవ్వాలి అక్కడ. అప్పుడే పూజ అవుతుంది. మనస్సు లేకుండా మనం పూజ చేస్తూ పోతున్నాం అనుకోండి, ఆ పూజ నిరర్థకమే. మనం కూర్చుంటాం, చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో దిక్కులు చూస్తుంటాం, ఎవరెవరినో పలకరిస్తూ ఉంటాం. ఇవి ఎందుకు? ఇవి వద్దు, అవి వ్యర్థం. అది ఆ పూజలు వద్దు. ఎవరైనా వచ్చారనుకోండి, ఇవి వద్దు. ఇది పూజ, వాడి పూజ అవుతుంది, అది వాడికి పూజ కాదు. కాబట్టి ఈ రకమైన పూజ కాదు సుమా.
ఇంకా బాహ్య విషయాల్ని మనస్సులో పెట్టుకుని వాటితో సతమతమైపోయి దేవుడి దగ్గర కూర్చుని 6 to 7 పూజ అనుకున్నాం కనుక పూజ చేసేయాలని ఒక విధి పెట్టుకుని ఇవన్నిటితోటి యుద్ధం చేస్తూ ఇలా చేయడం మహాభారతం అవుతుంది. అదొద్దు, ఆ పూజ అక్కర్లేదు. కాబట్టి శరీరంతో చేసే పూజ చేసేటప్పుడు బాహ్య పదార్థాలు ఎంత ముఖ్యమో, నీ యొక్క వాక్కు మంత్రజపం ఎంత ముఖ్యమో, మనస్సు కూడా అక్కడ లగ్నం అవ్వడం అంతే ముఖ్యం. గమనించండి. ఇప్పుడు ఇంకా రెండో స్థాయి. ఇప్పుడు ఈ స్థాయి దాటిన సాధకుడికి జపం ప్రధానం అనుకున్న వాడికంటే భగవంతుణ్ణి ప్రతిమా రూపంతో చూడడం మానేసి మంత్రమే భగవంతుడు అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది బ్రాహ్మణుల ఇంటికి వెళ్తుంటాయి, మంచి నిష్ఠాగరిష్ఠులైనటువంటి వేద పండితులు, ఘనాపాటి గారి ఇంటికి వెళ్ళాను. వారి ఇంట్లో మందిరమే లేదు, చిన్న మందిరం ఎక్కడో ఉంది. ఏదో లక్ష్మీదేవిని ఒక చిన్న బొడిపు ఉంది, అక్కడ కుంకుమ పోస్తున్నారు, ఒక చిన్న ఫోటో అంతే, ఊరికిన ప్రతిమ అంతే. నాకు నిజంగా అనిపించింది, అబ్బా అనిపించింది. అంటే ఉన్నతోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఈ బహిరంగమైనటువంటి విగ్రహారాధన చేసి ఎదిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే భగవంతుణ్ణి విగ్రహం వరకే పరిమితం చేయకుండా మంత్రరూపంగా చూసి ఆ మంత్రాన్ని ఆరాధన చేస్తూ ఉంటాడు. మంత్రమే భగవంతుడు వాడికి. మంత్రో వై దేవతా, మంత్రమే దైవం. ఆ మంత్రాన్ని ఆరాధన చేస్తూ ఉంటాడు నిరంతరం. ఆ పురస్చరణ చేస్తూ ఉంటాడు జపం. ఈ స్థాయికి ఎదిగిపోతాడు. అర్థమైందా? ఇంకొక స్థాయి ఉంది. అదేంటంటే మంత్రము కూడా దాటిపోయి మనస్సులో ఆ చింతన స్థితికి వచ్చేస్తుంది పరమాత్మ. అక్కడ ధ్యానమే ప్రధానం వాడికి. ఇంకా బాహ్యంగా ఇవే ఉండవు. అయితే ఇవన్నీ తీసేయాలా? ఇవన్నీ ఇంకా అక్కర్లేదా? నోవే, ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ ఏ స్థాయిలో ఉంటాయనంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ మానసికంగా చేసే చింతన అన్నిటికంటే శ్రేష్టమైనది. అయితే ఈ పూజ పనికిరాదంటారా? చెయ్యాలి, మానేయడానికి వీలు లేదు. భగవంతుడి విగ్రహంలో ఏమిటండి, భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, మరి సర్వము తానై ఉన్నవాడు కదా, ఈ విగ్రహంలో ఎందుకున్నాడండి? సర్వ